క్లాస్ చదివే వాళ్ళు NMMSI అనే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు. రాహేలు, నెక్స్ట్ తిరుసువారి నుండి రాజకుమారి ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేదు కదా. 8వ తరగతి చదివే రాహేలు. వాళ్ళిద్దరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మంచి విజయాన్ని అనుగ్రహించినట్లుగా, చక్కటి ఎగ్జామ్ లో పాస్ అయ్యి మంచి ర్యాంక్ సాధించినట్లుగా మనం అందరం ప్రార్థన చేద్దాం. వాళ్ళకి నెల నెల ప్రతి సంవత్సరంలో డబ్బులు పడుతూ ఉంటాయి. ఆ విషయంలో గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. కనుక మంచి ర్యాంక్ వాళ్ళకి అనుగ్రహించినట్లుగా మనం అందరం ఒక నిమిషం తన నుంచి ప్రార్థన చేద్దాం. ప్రభావ చిన్నారి జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళారు ప్రభావ, చక్కటి ఆలోచన వాళ్ళకి గైడ్ చేయండి అని ప్రార్థన చేయండి. అందరూ ఒక మాట ప్రార్థన చేయండి. చిన్నారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన అయ్యా నీ ప్రియ బిడ్డలు వేసేయాలని జ్ఞాపకం చేసుకోండి. రాహేలుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. రాజకుమారుని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి ఇరువురు NMMS అనే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు. అయ్యా మంచి ఉత్తీర్ణత వారికి సాధించండి. వారికే కాదు నాయన, నిన్ను నమ్మి నిన్ను ఆశ్రయించిన వారందరికీ అయ్యా నువ్వు సహాయకుడు అయి ఉంటావు. వారి మార్గాల్లో మీరు తోడై ఉండండి. వెళ్ళినప్పుడు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మనం రాస్తూ ఉండగా మన క్షేమకరంగా ఆయా ఈ బిడ్డలందరూ క్షేమంగా వారి గృహాలకు చేర్చబడినట్లుగా మీరు ఈ కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, ప్రాముఖ్యంగా యేసయ్య రాహేలును ఆశీర్వదించండి. అయ్యా రాజకుమారి యేసయ్య నీ కుమార్తెను మీరు ఆశీర్వదించండి, మేలు చేయండి. అయ్యా అన్ని విషయాలు మీరు తోడై ఉండమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మంచి ఆతిథ్యతను వారికి అనుగ్రహించినట్లుగా మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే చదివే బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. మంచిగా వాళ్ళు చదువుకొని మంచి మంచి జాబులు సంపాదించాలని. ఎక్కడెక్కడే చేపలు పట్టుకోవడం కాదు, రొయ్యలు పట్టుకోవడం కాదు, ఈ దుబ్బలేని దేవుకోవడం కాదు, కానీ అవసరమైతే హైటెక్ సిటీ లాంటి మంచి మంచి సిటీస్ లో మన వాళ్ళు జాబుల్లో ఉండాలి. ఎయిర్పోర్ట్ లో జాబుల్లో ఉండాలి. అంటే ఉన్నతమైన జాబులు, లక్షల రూపాయల శాలరీస్ వాళ్ళకి రావాలి. దేవుడు చిన్నారు బిడ్డలందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేయండి. నేను అలాగే ప్రార్థన చేస్తాను. ఎప్పుడు ప్రార్థన చేసినా వారి కొరకు తప్పక సండే స్కూల్ పిల్లలందరి కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాను. అలాగే క్రిస్మస్ 19వ తారీఖు ఎప్పుడండి? 19వ తారీఖు క్రిస్మస్ ఏర్పాటు చేశాను. నిన్న సడన్ గా ఒక షాప్ సగిలింది నాకు. సిరిల్ కన్నా అనే దైవజనులు మాట్లాడడం ఓకే అని చెప్పాను, కాంప్లైంట్ వేయించాము. ఈలోపు అయ్యగారు కాల్ చేసి, అయ్యా మీరు ఫలానా రాసరే కదా? అవును. రాజుగారి కదా? అవును. ఏం లేదయ్యా, సడన్ గా 19వ తారీఖునే నేను ఒక వేరే వాళ్ళకి ఇచ్చేసాను అనుకుంటా డేటు. అదే డేట్ లో మీరు కూడా అదే క్రిస్మస్ ఏర్పాటు చేశారు. వేరే వాళ్ళకి డేట్ ఇచ్చి నేను డిలీట్ అయిపోతే నా ఫోన్లో నేను చూడలేదు, నీకు అదే డేట్ ఇచ్చాను అన్నాను. అయ్యారు అలా కాదండి, పాంప్లెట్లు కూడా వేయించేసాం, మరి ఏం చేయాలి మాకు ఏమో అర్థం కావట్లేదు. వాళ్ళనే డేట్ మార్చుకోండి అని చెప్పండి. వాళ్ళు డేట్ మార్చుకోమన్నాడు. మాకు మాత్రం 19వ తారీఖు తప్పకుండా మీరు రావాలి అయ్యారు అని చెప్పాను. సరే వాళ్ళతో మాట్లాడి నీకు తర్వాత ఫోన్ చేస్తానన్నారు. ఆయన ఖచ్చితంగా 19వ తారీఖు బంపరగడ వచ్చేటట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడితే ఇంత అనుకుంటుంటాయి తెలుసా మీకు? డేట్ ఇచ్చిన ఆయన ఉంటారో రాదు అని భయం. ఏమంటే ఇప్పటివరకు ఏ మీటింగ్ కూడా ఏ సేవకుడు కూడా రాకుండా ఆగలేదు. అన్ని మీటింగ్లకు వచ్చారు. ఈ మీటింగ్ కూడా దైవ సేవకుడు వస్తారంటే విశ్వాసంతో ప్రార్థన చేయండి. మంచి సేవకుడైనా మంచి వర్తమానం అందించడానికి దైవ సేవకుడు దూర ప్రాంతంలో మనం వచ్చినట్లుగా ఏర్పాట్లన్నింటిలో దేవుడే సహాయం చేయనట్లుగా ప్రార్థన అయితే చేయమని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి వాక్యముల నుండి ఒక మాటను మనం చదువుకుందాం. అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం. ఈ బైబిల్ తెచ్చి అపోస్తుల కార్యగ్రంథం చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం నుండి 43వ వచనం వరకు ఒక సహోదరి చదువుతుండగా విందాం.
మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమును దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందేమో ఆయన పడి చనిపోగా వారు శవములు కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. యొద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడుగు చేయక తమ యొద్దకు రాగలనని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రులు వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళు ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రులను పిలిచి ఆమె సజీవురాలనుగా వారికి అప్పగించెను. ఇది తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. పేతురు యొప్పేలో సీమోనును ఒక చర్మకారుని యొద్ద బహు దినములు నివసించెను. దేవునికి మహిమ కలుగుగా. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు ప్రభు. వాక్యం ద్వారా నాతో అందరితో మీరు మాట్లాడు. వెనుగలిగే చెవులు గ్రహించి ఆత్మని పెరుగని మనస్సును అందరికీ దయచేయండి. నీ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చి అయ్యా మా అందరి మధ్యలో సంచరిస్తున్న ప్రభువా అందరినీ బలపరచండి. ఆత్మశక్తి ద్వారా నింపండి. మాకు కావలసిన వాక్యోపదేశాన్ని మీరు మాకు దయచేయండి. అన్ని విషయాల్లో నుండి స్పష్టంగా తేటగా మాతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి బిగ్గరగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. మంచిది. అందరికీ వందనాలు. మరొకసారి అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 36వ వచనం నుండి 43వ వచనం వరకు చక్కగా ఉన్నాం. అక్కడ ఒక యవనస్తురాలైన స్త్రీ కోసం మాట్లాడాడు. యవనస్తురాలైన స్త్రీ వినండి. ఆ యొక్క చిన్నది లేకపోతే ఆ స్త్రీ ఆవిడ పేరు ఏంటని మనం ఆలోచన చేస్తే దోర్కా. చెప్పండి, ఏ పేరు? దోర్కా. అదే మాటలో మరొక పేరు మనకు కనిపిస్తా ఉంది, తబిత. మరొక పేరు ఏంటి చెప్పండి? తబిత. ఒకటి దోర్కా, ఆవిడికి మరొక పేరు తబిత. మనం కూడా చిన్నపిల్లలకి 2 పేర్లు పెడతాం. ఒకటేమో స్వీటీ అని పెడతాం. తర్వాత అసలు పేరు స్వీటీయా అంటే కాదు, మరొకటి ఏదో ఉంటుంది. ఇంకొకరికి నాని అని పెడతాం. అంటే నాని అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. నన్ను కూడా మా అమ్మ నాని అని పిలుస్తారు. అంటే క్యాజువల్ గా ఇంట్లో నాని, కానీ బయటికి వెళ్తే మాత్రం మరొక పేరు అనేది ఉంటుంది. మనం చాలా మంది చిన్నపిల్లలు ఇలాగా 2 పేర్లతో పిలుస్తూ ఉంటాం. కానీ పేర్లకు అర్థం ఏంటనేది కొంతమందికి ఇంకా తెలియదు. అయితే ఈ తబిత, ఈవిడ కూడా 2 పేర్లు ఉన్నాయి. ఆవిడ పేరు తబిత అని, దోర్కా అని 2 మాటలు మెన్షన్ చేసి రాశారు. ఈ తబిత అనే పేరు ఎక్కడి నుండి వచ్చిందనంటే అరమిక్ అనే భాష నుండి ట్రాన్స్లేట్ చేశారు. ఏ భాష? అరమిక్ భాష. అరమిక్ అనేది ఒక లాంగ్వేజ్ అన్నమాట, ఒక భాష, వాడుక భాష. అరమిక్ అనే భాష నుండి తబిత అనే పేరుని తీసుకున్నారు. తబిత అనే పేరుకి ఏంటనేది అర్థం అనేది మనం ఆలోచన చేస్తే, ఈ అరమిక్ భాషలో తబిత అనే పేరుని చాలా అద్భుతంగా వాడేవారు. ఈ తబిత అనే పేరుకి అర్థం లేడీ అని అర్థం. చెప్పండి, ఏం పేరు? లేడీ అని అర్థం. మరొక పేరు మనం అక్కడ మెన్షన్ రాయగలను. ఆవిడ పేరే, మరొక పేరు ఏంటంటే దోర్కా. దోర్కా అనే పేరుని మనం ఆలోచన చేస్తే గ్రీకు పదం నుండి తీసుకున్నారు. గ్రీకు పదం నుండి దోర్కాస్ అనే మాట నుండి దోర్కా అనే పేరుని తీసుకున్నారు. ఈ దోర్కా అనే పేరు కూడా అర్థం ఏంటనేది మనం ఆలోచన చేస్తే, రెండింటికి, తబితకి దోర్కాకి రెండింటికి అర్థం లేడీ అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా హల్లెలూయా. నిజంగా ఏమంటే పేరుకు తగ్గ జీవితమే అని చెప్పాలి. చాలా సంతోషంగా
ఎందుకనంటే లేడి వలె మనం గంతులు వేయాలి అని వాక్యం సెలవిస్తా ఉంది. లేడి ఎలాగైతే గంతులు వేస్తుందో మనం దేవుని సన్నిధిలో అట్లా గంతులు వేయాలంట. వినండి, ఫోన్స్ కాస్త ఆఫ్ చేయి. దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరం వింటున్నారా? మీ తలపైకి ఎత్తారండి, జాగ్రత్త. ఈ ద్వారకా లేకపోతే తబిత అనే పేర్లకు అర్థం ఏంటంటే, ద్వారకా అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి ఎవరు? ద్వారకా అనే పేరుకి అర్థం ఏంటి? ద్వారకా అనే పేరు ఎక్కడ నుండి తీసుకున్నారు? మేము గ్రీకు భాష నుండి తీసేది. విన్నాను, వింటే గారి సబ్జెక్ట్ అర్థం కదండి. ద్వారకా అనే పేరు గ్రీకు భాష నుండి తీశారు. తబిత అనే పేరు అరమిక్ అనే భాష నుండి తీశారు. దాని పేరు రెండింటికి అర్థం ఒకటే, చెప్పండి, లేడీ అని అర్థం. లేడీ కోసం మన వాక్యంలో చాలా సందర్భాల్లో చదువుతాం. ఈ స్త్రీ లేకపోతే అమ్మాయి కూడా వివాహం అయిందో లేదో మెన్షన్ చేయలేదు, కానీ ఈ స్త్రీ కోసం మనం చదువుతా ఉంటే లేడీ వలె చాలా దేవుని కొరకు పరిచయం చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే పేరుకు తగ్గట్టుగానే జీవితం కూడా ఒక లేడి వలె పరిచయంలో వాడబడ్డది. ఏమంటే అపోస్తలుల కార్యక్రమం ప్రారంభమే మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకానికి వెళ్ళిపోయారు. ఆయన అనేక మందికి కనిపిస్తుండగా 500 మంది కన్నా ఎక్కువగా చూస్తుండగానే పరలోకానికి ఆయన వెళ్ళిపోతాను చూశారట. 500 మంది కన్నా ఎక్కువగా చూశారు, కానీ మేడగదిలోనికి మాత్రం 120 మంది మాత్రం వెళ్ళారు. ఎంతమంది చెప్పండి? 120 మంది మాత్రమే మేడగదిలోనికి వెళ్ళారు. యేసయ్య చెప్పారు, నేను వెళ్ళిపోతున్నాను, బాధపడొద్దు, మీకు ఒక ఆదరణకర్త ఆత్మను మీ మధ్యలోనికి పంపుతాను, ఆయన వస్తాడు, మీతో మాట్లాడతాడని చెప్పారు. వెంటనే యేసయ్య మీరు వెళ్ళిపోయారు, మాకు ఆదరణకర్త ఆత్మ మాకు వెంటనే కావాలి అని బట్టి ఏవేలు గ్రంథంలో ప్రవచించిన ప్రవచనాన్ని ఎత్తి చూపుతూ ప్రార్థన చేశారట. అయ్యా, ఇదిగో అంత్య దినములలోపు అల్లాడిన ఆత్మ మా మధ్యలోనికి దిగిరానైనా ప్రార్థన చేస్తే 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు బలముగా దిగి వచ్చాడు. చెప్పండి, స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది మీదకి? 120 మంది మీదకి. కనమ 380 మంది ఏమయ్యారు? ఇంటికి వెళ్ళిపోయారు. ఏమయ్యారు? వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళకి పరిశుద్ధాత్మ అవసరం లేదనుకున్నారు, వాళ్ళు భాషలతో మాట్లాడే అవసరం లేదనుకున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందన అవసరం లేదనుకున్నారు. కనుక 320 మంది వెళ్ళిపోయారండి. కానీ 120 మంది మాత్రమే మేడగదిలో ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మధ్యలో రాలాడట. అంటే ఒక అగ్ని కణం ఎలాగైతే రాలుతుందో అలాగే అగ్ని కణము వలె వారి మధ్యలోనికి రాగానే వారి భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. అయితే అక్కడ ఉన్న వారందరూ ఆలోచన చేసి, ఏంటి పొద్దున్నే మద్యం తాగారా? అప్పుడు భాషలు అంటే ఏంటో తెలీదు, ఆరాధన అంటే ఏంటో తెలీదు, వీళ్ళేంటి మద్యం తాగారా అని చాలా మంది ఎగతాళి చేస్తూ ఉంటే పేతురయ్య గారు లేచి నిలబడి, మేము మద్యంతో మత్తులమై లేము, మేము పరిశుద్ధాత్మను పొందాం. యోవేలు గ్రంథంలో ఇలా వ్రాయబడ్డది, ఇలా వ్రాయబడినట్లుగా యోవేలు గ్రంథంలో చెప్పబడినట్లుగా మేము ఆత్మను పొందుకున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు మాలోనికి వచ్చాడు, మేము ఆత్మతో నింపబడ్డాం అనే సత్యమని వారికి ప్రకటిస్తే 3000 మంది ఒక ప్రసంగంలోనే రక్షించబడ్డారు. దేవుడికి స్తోత్రం కలుగుగా. 5000 మంది అండి, 3000 మంది ఒక ప్రసంగంలోనే రక్షించబడ్డారు. వాళ్ళందరూ మారు మనసు పొందారు. సంఘం కట్టబడ్డది. 120 మందితో ప్రారంభించబడిన ఆది సంఘం 3000 మందికి పెరిగింది. ఇప్పుడు చెప్పండి, 3000 మంది ప్లస్ 120 మంది ఎంతమంది? 3120 మంది. 3120 మంది. మరలా ప్రసంగం చేస్తుండగానే మరలా రక్షించబడతా ఉన్నారు. 5000 మంది రక్షించబడ్డారట. ఎంతమంది? 5000 మంది రక్షించబడ్డారు. ఇప్పుడు 8120 మంది రక్షించబడ్డారు. మొట్టమొదటిగా సంఘ ప్రారంభమే ఏమంటే కొద్ది మందితో ప్రారంభించబడ్డది, తుదకు మహాభివృద్ధిలోనికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వందలుగా ప్రారంభించబడిన సంఘం 1000 మందిగా మారిపోయింది. ఆ సంఘం నేటికి లక్షల మందిగా మారిపోయింది. చిన్నదాన్ని మనం ఆలోచన చేయవసరంలా, చిన్నదాన్ని దేవుడు గొప్పదానిగా చేయటకు సమర్థుడై. కనుక చిన్నగా ప్రారంభించబడిన పేతురయ్య గారి పరిచర్య, అప్పగింపబడిన ఆ పరిచర్య నమ్మకంగా చేసుకుంటూ వెళుతూ ఉంటే
120 మందిగా సంఘం విస్తరించబడ్డది. ఆ యొక్క ఏరియాలో అయ్యగారి పేరు బాగా వాడబడతా ఉంది. దూరంలోనే ఆ పట్టణానికి జెరూసలేముకి 55 కిలోమీటర్ల దూరంలోనే ఈ యొక్క తబితా ఊరు ఉంది. ఆ తబితా ఊరి పేరు మెన్షన్ చేశారు, మొప్పే. ఏం పేరు చెప్పండి? మొప్పే అనే పట్టణం ఉందంట. మొప్పే అనే పట్టణము 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేనికి? యెరూషలేముకి. యెరూషలేములో సంఘం కట్టబడ్డది. వినాలి జాగ్రత్తగా. యెరూషలేములో సంఘం కట్టబడ్డది. ఆ మొప్పే అనే పట్టణం 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే మనం మందరంత దూరంలో ఉంది అనుకోవచ్చు. నా భాషలో చెప్పాలంటే మచిలీపట్నం అంత దూరంలో ఉంది. ఏమండి, ఇక్కడ చేస్తున్న పరిచర్య మచిలీపట్నం అంత దూరానికి ఆయన పేతురయ్య గారి పేరు మారుమోగింది ఆ రోజుల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడైతే వాట్సాప్ లో ఉన్నాయి, ఫేస్బుక్ లో ఉన్నాయి, యూట్యూబ్ లో ఉన్నాయి, రకరకాల సోషల్ మీడియాస్ ఉన్నాయి. ఆ రోజులు ఏమీ లేవు కదా. అయినప్పటికీ కూడా పేతురయ్య గారు ఫలానా నడుస్తూ ఉంటే అద్భుతాలు జరుగుతున్నాయంట, స్వస్థపడుతున్నారంట, వ్యాధులు వెళ్ళిపోతున్నాయంట, దెయ్యాలు పారిపోతున్నాయంట, దురాత్మల సైన్యము వెళ్ళిపోతుందంట, నిజంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడంట అని ఒక మారుమూల గ్రామానికి మాత్రమే కాదు, యెరూషలేము పట్టణానికి పరిమితం అవ్వలేదు, ప్రపంచమంతా కూడా తెలిసిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ మొప్పే పట్టణానికి కూడా పేతురయ్య గారు ఆ యొక్క చేస్తున్న, లేకపోతే పేతురయ్య గారి ద్వారా దేవుడు చేస్తున్న ఆ కార్యాలన్నీ నిరూపిస్తాం. అయితే అక్కడ ఒక చిన్న పరిచర్య ప్రారంభించబడ్డది. ఆ చిన్న పరిచర్యలో ఒక తల్లి, ఒక సహోదరి ఉంది. ఆవిడ పేరే తబిత. ఆవిడ పేరే తబిత. ఈ తబితకి మరొక పేరు చెప్పాను నేను, ద్వారక అని. ఈ రెండింటికి అర్థం కూడా ముందుగానే చెప్పాను. ఆవిడ పేరు లేడీ అని అర్థం ఇస్తుంది రెండింటికి. కనుక ఈవిడ చాలా పరిచర్లో ఎంతో విశ్వాసం కలిగి ముందుకెళ్తా ఉంది. ఇది మనం ఆలోచన చేస్తే ఆవిడ చేసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే ఆమె సత్క్రియలను, ధర్మ కార్యాలను బహుగా చేయించుండేది. ఏం చేస్తుందట? సత్క్రియలు, ధర్మ కార్యాలు చేస్తుందట. వినండి జాగ్రత్తగా. సత్క్రియలు అనేవి మన జీవితానికి చాలా అవసరం. ఏమంటే బ్రతుకు తగ్గ, పేరుకు తగ్గ బ్రతుకు అనేది ఖచ్చితంగా కావాలి. నేను క్రైస్తవుడు అంటే సరిపోదు, క్రైస్తవురాలని పేరు చెప్పుకుంటే సరిపోదు. క్రైస్తవ్యానికి తగిన బ్రతుకు మన జీవితంలో ఉండాలి. నేను బాప్తిసం పొందానంటే కాదు, బాప్తిసం పొందిన నువ్వు ఎలా ఉండాలి, అలా ఉంటే నిజంగా దానికి తగ్గ క్రియలు నీలో కనిపిస్తాయి. అందుకని మనం పాడుతాం కదా, క్రియలు లేనప్పుడు ఏం లాభము, విశ్వాసం ఉందని చెప్పుట వ్యర్థమే వ్యర్థమే. అవసరమైనది చెయ్యకుండా వడ్డీ మాటలతో సరిపుట, అవసరమైనది చెయ్యకుండా వడ్డీ మాటలతో సరిపుట వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే. క్రియలు లేనప్పుడు ఏ లాభము, చెప్పుట. క్రియలు లేనప్పుడు ఏ లాభము, నాకు రాదాపా. అయితే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. క్రియలు లేనప్పుడు విశ్వాసం అంతా చెప్పండి కదా. క్రియలు ఉంటేనే విశ్వాసం. విశ్వాసానికి మనము తగిన ప్రతిఫలం పొందాలంటే మనలో ఏం చూస్తాడో తెలుసు దేవుడు. క్రియలు చూస్తాడు, మన పనులను చూస్తాడు. మనం పైపెచ్చుకుని దేవుడు నాకు కార్యం చేస్తాడండి అని చెప్పేసి కార్యం పొందడానికి తగిన పరిశుద్ధత మనలో లేకపోతే, దేవుడు కార్యం చేస్తాడు కరెక్టే, చెప్తున్నా కరెక్టే, దేవుడు అద్భుతం చేస్తాడని నమ్ముతున్నా కరెక్టే, నేను కూడా దాన్ని ప్రకటిస్తున్నాను. కానీ నీవు దాన్ని రిసీవ్ చేసుకునే మనసు కూడా నీలో ఉండాలి. ఆ పరిశుద్ధమైన మనసు నీలో ఉంటే దేవుడు చేసే అద్భుతం దేవుడు చేస్తాడు, పొందుకునే కృప దేవుడికి ఇస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. అడగగానే వెంటనే ఆయనతో మాట్లాడుతూ దేవుడు అన్నాడు, నేను కార్యం చేస్తాను, నువ్వు నమ్ముతున్నావా, విశ్వాసం ఉంచుతావా అని అడిగాడు. వెంటనే ఆయన అన్నాడు, అయ్యా విశ్వాసం ఉంచడం నా వల్ల కష్టమే కానీ విశ్వాసం ఉంచే కృపను మాత్రం నీవేవు ప్రభువా అని అడిగాడు.
విశ్వాసం ఉంచడం అయితే నా వల్ల అవ్వదు, అది అసాధ్యం. నేను కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాను, పడిపోతూ ఉంటాను, జారిపోతూ ఉంటాను, నా వల్ల అయితే కాదు నాయన. నువ్వు విశ్వాసం ఉంచే కృప కూడా నువ్వే నాయన ప్రార్థన చేశాడట. ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేశాడు, విశ్వాసం ఉంచే కృపను ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ముందుగా కార్యానికి ముందుగా మనం ఏం అడగాలో తెలుసా? విశ్వాసాన్ని మనం అడగాలి. నాలో విశ్వాసం ఉండాలి ప్రభా, విశ్వాసంతో నేను ముందుకు కొనసాగాలి ప్రభా అని అడగాలి. అంతేగాని కార్యం చేసే ప్రభా, కార్యం చేసే ప్రభా, కార్యం చేసే ప్రభా అంటే కార్యం చేయమంటున్నావు కానీ జరగట్లేదంటే గల కారణం ఏంటో తెలుసా? తగినంత విశ్వాసము పరిమాణం నీలో లేదు. విశ్వాసానికి తగిన పరిమాణం ఉండాలి. ఏమండి, విశ్వాసం ఒక పక్కన ఉంటే మనలో పరిశుద్ధత కాపాడుకుంటే నా విశ్వాసం మనలో నిలిచి ఉంటుంది. పరిశుద్ధతను కాపాడుకోవాలి మనం. అయితే ద్వారకా అనే సహోదరిలో కనిపిస్తున్న మొట్టమొదటి అంశం ఏంటంటే ఆవిడ సత్క్రియలు చేసే స్త్రీ. ఎలాంటి క్రియలు చేస్తుందట? సత్క్రియలు చేస్తుంది. దేవుని వాక్యములో మత్తయి సువార్తలో రాయబడ్డది సత్క్రియల కోసం 5వ అధ్యాయము. మత్తయి సువార్తను చదువుదామా? మత్తయి సువార్త దేవుని వాక్యాన్ని చదివితే 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపునీయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పంట మీద ప్రసంగంలో చెబుతున్న ఒక అద్భుతమైన మాట. ఏం మాట్లాడుతున్నారు ఆయన అంటే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపునీయుడి. మనలో ఏమో కనిపించాలంటే అన్ని జనులకి మనలో సత్క్రియలు కనిపించాలి. సత్క్రియలు కనిపిస్తేనే ఒక లైట్ దగ్గరికి అనేకమైన పురుగులు ఎలాగ ఆకర్షించబడతాయో, అనేకమైన రకరకాల ఆ పురుగులు దాని దగ్గరికి ఎలాగైతే వస్తాయో, మనలో సత్క్రియలు చూస్తే అనేక మంది అన్ని జనులు మన దగ్గరికి వస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనకు వస్తున్నాం, క్రియలు లేవు, ఎవరైనా ప్రభు తెలుసుకుంటారా? ప్రార్థనకు వస్తున్నాం, బ్రతుకు మారలేదు, నిన్ను బట్టి ఎవరైనా దేవుడు తెలుసుకునే అవకాశం ఉంటుందా? ఎవరు వస్తారండి దేవుని దగ్గరికి? నువ్వు ప్రార్థనకు వచ్చిన తర్వాత నువ్వు చాలా మారో అనే విషయం నాకు గమనిస్తే అప్పుడు అయ్యా నువ్వు వెళ్తున్నావు కదా, నన్ను కూడా తీసుకెళ్తావా అని అడిగాను. అదే సత్క్రియలు. లైట్ కోసం మాట్లాడుతున్నాడు ఆయన. ఒక లైట్ అనేకమైన ప్రతిదానిని ఎలాగైతే ఆకర్షిస్తుందో, పురుగులే కాదు మనుషులను కూడా లైటింగ్ ఆకర్షిస్తుంది. మీకు తెలుసు లేదు, నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు అదే అనుకున్నా, ఎంత పెద్ద హైటెక్ సిటీ, నిజంగా ఎంత లైటింగ్స్ ఇవన్నీ అసలు కళ్ళు మైమరిచిపోయినట్లుగా అనిపిస్తుంది ఒకసారిగా. ఏమంటే ఆ కేబుల్ బ్రిడ్జ్ అంటారు కదా, ఆ కేబుల్ బ్రిడ్జ్ కూడా చూసాం, దానిలో లైటింగ్ సప్లై అవుతూ ఉంటది. ఓన్లీ కింద పిల్లర్స్ ఏమో ఉంటావు కేబుల్ బ్రిడ్జ్ కి, దాన్ని ఒక తాడు లాంటి దాంతో కట్టేసినట్టుగా ఆ బ్రిడ్జ్ ఉంటుంది అన్నమాట. కేబుల్స్ తో తయారు చేశారు ఆ బ్రిడ్జ్ ని. నిజంగా చాలా అందంగా కనిపిస్తూ ఉంటది. ఆ లైటింగ్ అవన్నీ చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రభు చెబుతున్నది అదే, మనుషులను ఆకర్షించడమే కాదు, మనుషులు దాని దగ్గరికి వెళ్ళడమే కాదు, అనేక మంది అన్ని జనులు మన దగ్గరికి రావాలంటే మనలో కూడా క్రియలనే లైటింగ్స్ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్తున్నాను. లైటింగ్ దగ్గరికి మనుషులు ఎలాగైతే ఆకర్షితులైనట్లుగా మనం కూడా అన్ని జనులు కూడా ఎవరి దీపం వెలిగించి ఎవడైనా కొంచెం కిందైనను మంచం కిందైనా పెట్టడు కానీ దీపస్తంభం మీదే పెడతాడని ప్రభు చెప్పినట్లుగా మనం వెలిగింపబడ్డాం. లోకంతో మనకి పని లేదుగా, మనం వెలిగింపబడ్డాం. లోకానికి మనం వేరే బ్రతకాలి. వెలిగించబడిన మనలో సత్క్రియలు కనిపించాలి. పైకి తెల్లని వస్త్రాలు, లోపలేమో రాత బ్రతుకు పెట్టుకుంటే ఉపయోగం ఏముండదు. తెల్లని వస్త్రాలు ఎలాగైతే వేసుకున్నామో లోపల కూడా పరిశుద్ధతని తెలుపలాగా అనేక మందికి కనపడలేవాలి. మనలో మొట్టమొదటిగా ఏముండాలో తెలుసా? తబిత ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠం ఆవిడలో సత్క్రియలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రియలుండే విశ్వాసాన్ని మనం ఎప్పటికప్పుడు
కొనసాగించుకోవాలి. సత్క్రియలు కనిపిస్తున్నాయంట. దానిలోనే మరలా ఏమని వ్రాయపడ్డదంటే, మనము అపోస్తుల కార్యక్రమమే 9వ అధ్యాయం, ఎక్కడికి వెళ్ళదు కానీ అక్కడే మనం మెయిన్ అంశంగా తీసుకుని చదువుకుందాం. ధర్మ కార్యములను బహుగా చేసి ఉండేది. ఏం చేసిందట? సత్క్రియలు ఉన్నాయి. రెండవది ధర్మ కార్యాలు చేస్తుందట. ఏం చేస్తుంది చెప్పండి? ధర్మ కార్యాలు చేస్తుంది. ఇదే 10వ అధ్యాయంలో కూడా కొర్నేలు కోసం రాస్తూ ఏమంటాడో తెలుసా? ఇదిగో దేవదూత దిగి వచ్చి మధ్యాహ్నం 3 గంటల వేళ ఆయన ప్రార్థన చేస్తుండగా, ఇదిగో కొర్నేలు ఈ ధర్మ కార్యాలు, నువ్వు చేసిన భక్తి ప్రార్థన నీ దేవుడు విన్నాడు, నీ దేవుడు నువ్వు చేసిన దానిని ఆలకించాడు. అయితే నీకు ఒకటి పొదువుగా ఉంది, నువ్వు మారు మనసు పొందిన రక్షణ పొందమని ప్రభు చెప్పారు. ఈ కొర్నేలు చేస్తున్నట్లుగానే తబితా చేస్తుంది. ఏం చేస్తుందో తెలుసా? ఆయనకైతే రక్షణ లేదు, ధర్మకార్యాలు చేశాడు. ఈవిడైతే సత్క్రియలు చేస్తుంది. రెండవదిగా ధర్మకార్యాలు కూడా చేస్తుంది. ధర్మకార్యాలు అంటే ఏంటండి అని మనం ఆలోచన చేస్తే, ఎవరికైనా లేని వారికి, పేద వారికి మన దగ్గర ఉన్నది కాస్త పెడితే దాన్ని ఏమంటాం తెలుసా? ధర్మకార్యం. అనేక మంది అడిగేవారు అడుగుతారు, భిక్షాందేహి అని అడుగుతారు, ధర్మం చేయని బాబు అని అడుగుతారు. ఏమండి, అలాగే మనం ఎవరికైనా ఉన్నదానిలోనే మనం కాస్త ఇస్తే వాళ్ళు చాలా సంతోషించి బాబా అలాగే ఉండని ఆశీర్వదిస్తూ ఉంటారు. వాళ్ళ ఆశీర్వాదం పక్కన పెడితే మనం చెయ్యాలి. ప్రభు చెప్తున్నాడు, మీరు వెళ్ళిపోతే ఏం పట్టుకెళ్ళలేరు. మీరు చేసిన ధర్మ కార్యాలు దేవుడు అనేక మందికి సాక్షాత్తంగా వెలుగుతాడు. విధవరాల కంటే యాకోబు పత్రికలు ఉంటది, చదివించే సమయం కాదు కాబట్టి నేను పరిగెడుతున్నాను. ఆలోచన చేయండి. అక్కడ దిక్కులేని వారికి, విధవరాండ్రికి మీరు ధర్మము చేయండి, ధర్మము చేయడం మర్చిపోవద్దని ప్రభు చెప్పేశాడు. మనం అనేక మందికి విధవరాండ్రికి చెప్పాలంట, అమ్మా హెల్ప్ తీసుకోండి. చదువుతారా? మాట చదవండి. యాకోబు పత్రిక నేను చెప్పాలా, 1వ అధ్యాయం అనుకుంటా ఆఖరిలో ఉంటుంది అన్నమాట. తండ్రి ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులను పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తను కట్టకుండా తను తాను కాపాడుకొనుటయే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? నిజమైన భక్తి ఏదనగా, నిజమైన భక్తి ఏదో చెప్పేస్తున్నాడు. ఒకటి, విధవరాండ్రికి, దిక్కులేని పిల్లలకి వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి, వారికి ఏదైనా సహాయం మనం చేయాలి. క్రిస్మస్ అని మనం తినేసి మనం వండేసుకుని మనం తాగేయడం కాదు. క్రిస్మస్ పేరట అనేక మంది దిక్కులేని వారికి సహాయం చేయాలి, వాళ్ళకి భోజనాలు పెట్టాలి. అవసరమైతే మన దగ్గర కట్టుకునే వస్త్రాలు ఉన్నాయి, లగ్జరీ లైఫ్ ఉందనుకుంటే ఎవరికన్నా 10 మందికి, విధవరాండ్రికి, దిక్కులేని వారికి, చిన్నారి బిడ్డలకి, ఏమండి రోడ్డు పక్కన చలి కాచుకోవడానికి కూడా అవసరతలు తీరని వారికి 4 దుప్పట్లు పంచిపెట్టండి. అవంతా మన ధర్మ కార్యం అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడన్నా చేసామా? ఇప్పుడు నా ఇల్లు, నా సంసారము, నా కుటుంబము, నేను, నా పిల్లలు, నా భార్య, నా ఫ్యామిలీ. ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడైనా మనం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నాం? ఎప్పుడైనా ఏమంటే మనమే చెప్పేసుకుంటాం, కానీ కొన్నిసార్లు ఇది చాలా రాంగ్ చేస్తున్నాం. అక్కడ యానాది రెడ్డిలు ఉన్నారు కదా, వాళ్ళకి మనం పిలిచి వెంటనే భోజనం చేయండి, లేకపోతే దాన్ని పిలవలేకపోతున్నాం. ఈ విషయంలో మనం చాలా బాధపడాలి. ఎందుకంటే మనం కాదు, పెట్టేవారికి పెడితే మనకి ఉపయోగం ఏమీ లేదు. మనకు పెట్టిన వాళ్ళకి కూడా మనం భోజనాలు పెడితే, ఏదైనా సహాయం చేస్తే పరలోకమందున మన దేవుడు మనం చూస్తాడు. మనం చేయవలసిన నిజమైన భక్తి అదే. కానీ మనం చేసే భక్తి పైకి మాత్రం నేను ఖచ్చితంగా అలా చేస్తానండి, ఇలా చేస్తానండి, చేసేసరికి ఏమీ లేకుండా అయిపోతుంది. క్రిస్మస్ మేము చాలా బాగా చేసాం అని చెప్పుకుంటున్నాం, కానీ క్రిస్మస్ లో దేవుడు ఆనందించేది అదే. నిజమైన భక్తి చేస్తే ప్రభు ఆనందిస్తాడు. తబిత ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠం ఇదే. ఏంటంటే ఆవిడ ధర్మ కార్యాలు చేసింది, భక్తి కలిగిన స్త్రీ. ఏమంటే ఆ చిన్నది, లేకపోతే యవనస్తురాలు మనతో మాట్లాడుతున్న పాఠం ఇదే. ఆవిడ చాలా భక్తి కలిగి సత్క్రియలు చేస్తుంది ఒక పక్కన, రెండవది ధర్మ కార్యాలు కూడా చేస్తా ఉంది. యవనస్తురాలకి ఎన్ని ఆశలు ఉంటాయి చెప్పండి?
ఇంటి బాధ్యతలని, ఏమంటే తల్లిదండ్రుల బాధ్యతలని ఆవిడే ఒక్కతే జాబ్ చేస్తుంది అనుకోండి, ఎంతమందిని ఆవిడ మీద డిపెండ్ అయి ఉంటారు? అవునా కదా? హైదరాబాద్ లో ఒక సహోదరి మేము ప్రేయర్ చేసాం, పాస్టర్ గారు ఆవిడ చెప్తుంది, నా వెనక నా ఫ్యామిలీ అంతా నా మీద బేస్ అయిపోయిన పాస్టర్ గారు. ఆవిడకి 20,000 25,000 మొత్తానికి శాలరీ నాకు తెలియదు, కానీ ఆవిడ చెప్తుంది, ఇంటికి వెళ్తే తల్లిదండ్రులకి సమస్తము ఇవ్వాలి, దానితో పాటు ఇక్కడ హాస్టల్లో ఉంటున్నా కొంత పే చేయాలి, మళ్ళా మా కుటుంబంలో కొంతమందికి అనారోగ్యం కలిగిన వారికి హెల్ప్ చేస్తూ ఉంటానండి అని చెప్తుంది. అంటే ఒక యవనస్తురాలు వాళ్ళ ఫ్యామిలీయే చూసుకుంటారా, లేకపోతే ధర్మకార్యాలు ఎట్లా చేస్తుంది చెప్పండి? ధర్మకార్యాలు చేసి అంత ధర్మం ఉంటుందా? కానీ కవిత ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటో తెలుసా? ఇల్లును చూసుకుంటే రెండవది బయట కూడా అనేక మందికి ధర్మకార్యం చేస్తాం. మన వెంట వెళ్ళి వచ్చేది కూడా ప్రసంగి గ్రంథంలో చెప్పాడు, వారి క్రియలు వారి వెంట వచ్చునని. మనం చేసే భక్తి, మనం చేసే విశ్వాసము, మన ప్రేమ, ఇదంతా మనం చనిపోయిన తర్వాత అనేక మందికి చెబుతారు, పలానా సహోదరుడు నాకు పలానా రోజు ఆదుకున్నాడని. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఎలా చేస్తామో తెలుసా? నాకు ఇది కప్పితే ఈ డప్పు వడ్డీతో కలిపెట్టాడంటే అది కప్పిస్తాం. అవునా కదా? రైతులో ఆడు అప్పుకి వడ్డీతో కలిపెట్టాడంటే ఎత్తాం. అప్పు తీర్చలేదంటే పొరపాటు అసలు ఎవరే. రెండవది డబ్బనే కాదు, మనం ఏదైనా వస్త్రాలు కానీ, లేకపోతే మంచి మంచి క్లాత్స్, మనం షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ, బాయ్స్ అయితే శారీస్ అయితే గోల్డ్ అని ఆడవాళ్ళు, ఏమంటే మనము మన దగ్గర వాళ్ళు పెట్టుకుంటున్నామంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తెలుసా? మనము ఏదైనా ఇస్తే, బంగారం మన దగ్గర చెవులు పట్టుకెళ్ళారనుకోండి, వాళ్ళ దగ్గర ఇంకేదో వేరేది ఇస్తారు అనుకుంటేనే ఇస్తారు. అలా డబ్బుకి ఏదైనా పాడేసి వస్తారంటే ఇస్తారా? చెప్పరండి, ఇస్తారా? వాళ్ళు చెవులీలు ఎత్తుకెళ్ళారు, మీ చెవులీలు పాడేసి వచ్చేస్తారు, మనం తీర్చలేరా బాకీ. ఒకవేళ అలాంటి వాళ్ళకి మనం ఇస్తామా? ఇవ్వము. ఎందుకంటే అమ్మో నా చెవులీలు, లేకపోతే నా బంగారం, నా గోల్డ్, లేకపోతే నా వస్త్రాలు అనుకుంటాం. వయసులో కూడా వాడి బట్టలు నాకన్నా మంచి వాడుతున్నాడంటే నా షర్ట్లు తీసుకెళ్ళిస్తాము, వాడి అవసరం వచ్చినప్పుడు ఊరు వెళ్ళినప్పుడు వాడి షర్ట్లు వేసుకుంటాం. మనం చేయవలసింది అది కాదట. ఎదుటి వారు మనకు చేస్తారంటే చేసి, చేయరనుకుంటే వద్దు అని ఆగిపోయేది కాదు క్రైస్తవ జీవితం. మనం అనేక మందికి పెట్టేవారిగా దేవుడు చేయాలని ఎల్లప్పుడూ ప్రార్థన చేద్దాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దిక్కులేని వారికి ఇవ్వాలయ్యా, భేద విధవానికి ఇవ్వాలయ్యా, అనాథులైన పిల్లలకి నేనే పెట్టాలి ప్రభా, ఏదైనా వారి కొరకు సమకూర్చాలయ్యా, ఇహలోకమాలినము తనకంతకుండా అని మాట్లాడే విధవరాండ్రికి హెల్ప్ చేసే విషయంలో, అంటే సహాయం చేసే విషయంలో చాలా మంది ఏదో ఆశించే సహాయం చేసే వాళ్ళు లోకంలో ఉన్నాయి. ఎందుకంటే భర్త లేడు కదా, భార్య ఒక్కటే కదా, ఏదైనా హెల్ప్ చేస్తే ఆవిడ ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో పాపానికి లొంగిపోతాన్ని హెల్ప్ చేసేవాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా చరిత్రలో మనం చూస్తున్నాం. వాళ్ళ పిల్లలు మనకు ఉపయోగపడతారని, ఎవరి వాళ్ళ కుటుంబం అంతా మనకు దాసోహం అయిపోద్దని ఎలాంటి హెల్ప్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాక్యం ఉంటుంది, వాళ్ళు వీళ్ళు కాదు, ఇహలోకమాలిన పరిశుద్ధతను కాపాడుకుని నువ్వు ఏదైనా హెల్ప్ చేస్తే అలాంటి వారికి హెల్ప్ చేయాలి. పిల్లలకి హెల్ప్ చేసినప్పుడైనా, లేకపోతే యవన స్త్రీలకి, విధవరాండ్రికి హెల్ప్ చేసినప్పుడైనా వాళ్ళు మనకి పెట్టరు, అయినప్పటికీ మనం ఇవ్వాలి అన్న ఆలోచన కలిగి మనం ఎదుటి వారికి ధర్మము చేయాలి. అలా చేస్తున్నాం ఈ రోజుల్లో. మన స్వార్థమే, మన ఇష్టమే, మన కుటుంబమే తప్ప ఎవరికైనా లేదు అనుకుంటే ఇది పెట్టాలి అనే ఆలోచన ఉందా? లేనోడే ఎవరున్నాడే అని అనుకుని పరిస్థితులు అసలు మనమే లేకుండా అయిపోతున్నాం కొనుగోలు తప్ప. అలాగే మీకు ఉన్న దానిలోను లేని దానిలోను ఏదైనా క్రిస్మస్ రూపకంగా మీరు ఏదైనా చేయగలిగితే దేవుడు చాలా పర్వతంలో సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పటి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాత చర్చి ఉన్నప్పుడు అక్కడ నాకు బాగా గుర్తు, 15 మందికో 20 మందికో శారీలు ఇచ్చారు. ఎవరు ఇచ్చారో నాకు గుర్తులేదు, కానీ ఒక 20 మందికి అనుకుంటా చీరలు ఇచ్చారు వివరాలు. అయితే చాలా తొందరగా ఉన్నప్పుడు కూడా కొన్ని అలాంటి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇచ్చేంత లేదు ప్రభువా. కానీ నాకున్న ఆలోచన ఒకటే, దేవుడు రాకుండా ఆలస్యం అయితే అలాంటి విధవరాళ్ళకి, లేకపోతే అనాథ పిల్లలకి
వాళ్ళు ఏమైనా పోషించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి, లేకపోతే వాళ్ళకి ఏమైనా పెట్టగలగాలి. ఇదేనంటే దేవుడు చూసేది, కోరేది. పైకి మాత్రం చేద్దాం అని వెనక లేదండి స్టార్ ఉన్నదండి. ఆలోచన చేయండి, ఎంత 3,000 అవుతుంది అడిగితే 3,000 అవుతుంది అమ్మ అనేసి మంచిగా వేసుకుంటే స్టార్ అయిపోతాయి. అది పెద్ద విషయంగా మనం పెద్ద పెద్ద స్టార్లు ఎట్లా ఉండాలి, 5 అడుగులు స్టార్ అయితే చాలు. చిన్నదానికి చిన్నగా ఇస్తాం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తబిత అనే ఒక యవనస్తురాలు చేసే పరిచయం ఎంతో గొప్పది కదా. ఈ రోజుల్లో పురుషులమై ఉండి కష్టపడుతూ కష్టార్జితాన్ని అనుభవిస్తూ ఎవరికి జీవితంలో ఒక్కరికైనా అనాథలకి తీసుకొచ్చి భోజనాలు పెట్టే సందర్భంలో పండగైనా కానీ మనకు మనం వండేస్తున్నాం, మనకి తినేస్తున్నాం, మనకి పెట్టే వాళ్ళకి చెప్తున్నాం, మనం పెట్టే వాళ్ళే పిలుస్తున్నాం, వాళ్ళే వస్తున్నారు, వాళ్ళే తింటున్నారు, వాళ్ళే వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరికైనా లేనటువంటి వాళ్ళకి విధంగా మనం చేయగలుగుతున్నాం. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళం. ఒకవేళ వాళ్ళు పిలవలేదు, అలాంటి వారి దగ్గరికి అయ్యా రండి భోజనం చేయండి, కాస్త సువార్తమైన వాక్యమైన రండి అని పిలవగలుగుతున్నామా? ఈ పండుగ మనందరికీ అలాగే మారిపోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కవిత అనే చిన్నది లేకపోతే ఆ స్త్రీ ఎంతో గొప్పది కదా. ఆవిడ తన కష్టార్జితంలో చాలా హెల్ప్ చేసిందట, ధర్మకార్యాలు చేసింది, అనేక మంది పెట్టింది. చూడండి గలతీకి రాసిన పత్రికలో, గలతీలకు రాసిన పత్రికలో ఒక మాట ఇలా వ్రాయబడ్డది. దేవుని వాక్యాన్ని చదివితే ధర్మ కార్యాల కోసం మనం చూసినప్పుడు ఆ 2వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చదువుదాం. మేము భేదలను జ్ఞాపకము చేసుకున్నవలనని మాత్రమే వారు కోరిరి, అలాగూ చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటుంది. మనమందరము భేదలకి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉన్నాం. పౌలు చెప్తున్నాడు, మేము భేదలకు జ్ఞాపకము చేసుకోవాలని మాత్రమే కోరారట. అయ్యా మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా సంఘంగా మేము మీకు ఇస్తున్న సపోర్ట్ ఇదేనయ్యా. ఏమంటే సంఘంగా మేము ఇస్తున్న సపోర్ట్ ఇది. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా పేదవారికి మీరు కాస్త భోజనాలు పెట్టండి, పిల్లల్ని ఆదరించండి, దైవజనులకు మీకు ధనం కావాలి, మీ దగ్గర ఉండాలి, మేము చేయలేకపోతున్నాం, మీరన్నా చేయండి అయ్యా అని దైవజనుడి కంటే వెనకాల నుండి సపోర్ట్ చేశారు అక్కడ. అలాగ చేయటం ఎల్లప్పుడూ చెప్పండి దేవుడు భయపడ్డదంటే ఆసక్తి కలిగి ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చేయలేకపోతున్నావు అనుకో, దైవజనుడిగా నేను చేస్తాను. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దైవజనుడు తోడ్పాటు అందించాలి. దైవజనుడికి ఇస్తే దైవజనుడు ఏదో ప్రాంతంలో అలాంటి వారికి ఇస్తాడు. తద్వారా నీకు నీ కుటుంబానికి మేలు కలుగుతాడు. ఎప్పుడన్నా చేయగలిగేవా? అక్కడ సంఘం అంతా కలిసి చెప్తున్నారు. వాడు చెప్తున్న సాక్ష్యమే దైవజనుడు కూడా మెన్షన్ చేస్తున్నాడు. వాళ్ళు ఎంతో ఆసక్తి కలిగి వారు కోరారు ఆ మాట, పేదలకు హెల్ప్ చేయండి, పేదలకు సహాయం చేయండి, దిక్కులేని వారికి ధర్మ కార్యాలు చేయండి, అలాంటి వారిని ఆదరించండి, ప్రేమించండి. దయచేసి మీ వెనకాల మేమున్నాం అయ్యారు, మీరు అలాంటి వారికి చెయ్యాలి ఖచ్చితంగా అని అంట. వారు కోరి ఇష్టపడ్డారట. కనుక వారికి దేవుడు ఖచ్చితమైన కార్యాలు, అద్భుతాలు ప్రభు చేస్తాడు. కవిత చిన్నది కూడా చేసిందంటే ఆవిడ ఎంతో విధేయత కలిగి ధర్మ కార్యం చేస్తూ ఉంది. మత్తయికి రాసిన మత్తయి సువార్త కూడా చదవండి, 19వ అధ్యాయం. మత్తయి సువార్తను కూడా మరొక మాట ధర్మ కార్యాల కోసం రాశాడు. 19వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతారా? 19వ అధ్యాయం 21వ వచనం. అందుకు యేసు నీవు పరిపూర్ణుడని తెచ్చుకోని ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకి అప్పుడు పరలోకమందున్న మీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఒక యవనస్తుడితో చెప్తున్నాడు. యేసయ్య యవనస్తుడు వచ్చి ప్రభువా నిత్య రాజ్యానికి వారసుడు అవుతాకు నేను ఏం చేయాలి ప్రభు అని అడిగితే, నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, నీ ఆస్తిని అమ్మ మొదట బీదలకి ఇచ్చే. ఏంటంటే సైలెంట్ అయిపోతున్నారు. నీ ఆస్తిని అమ్మ ఏం చేయమన్నాడు ప్రభు? పేదలకు ఇవ్వమన్నాడంటే పేదలకు ఇచ్చే అని అనగానే నీవు వచ్చి నన్ను వెంబడించయ్యా అంటే తబిత వెంబడించింది, కానీ యవనస్తుడు మాత్రం వెంబడించలేకపోయాడు. కుర్రోడికి జలస చేసుకోవాలని మనసు తప్ప అయ్యగారి పరిచయంలో వాడుండే
అనేక మంది పేదవాళ్ళకి హెల్ప్ చేయండి అన్న ఆలోచన. వేస్ట్గా ఖర్చు పెట్టేస్తారు ₹100, వేస్ట్గా పాడైపోతూ ఉంటాయి, డబ్బు అంతా పాడైపోతూ ఉంటాయి, సమయం అంతా పాడైపోతుంది. ఈ ధనము ఎవరికొకరికి నేను ఇవ్వాలి, ఈ సమయాన్ని దేవుడితో గడపాలి, ప్రార్థనలో గడపాలి అన్న ఆలోచన మనకి కలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఆ యవనస్తుడు ఏం చేశాడో తెలుసు, ఆ మాటకు వ్యసనపడి అతడు తిరిగి వెళ్ళిపోయాడండి. కానీ మనం ఎవరి కాలంలో మనం ఏం చేయాలి తెలుసా, అలాగే చెప్తే వెంటనే విధేయత చూపగా నేను కూడా ఏదో చేయాలి పండుగకి, లేకపోతే ఈ సంవత్సరం నేను కూడా ఏదో చేయాలని మనసు అనుకుంది. దయచేసి అలాగే నన్ను దేవుడు ప్రేరేపిస్తున్నాడంటే ఖచ్చితంగా చేద్దాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మంచిగా ఇది దుప్పట్లు వేయండి, లేకపోతే మంచిగా ఎవరైనా ప్రేరేపితులైతే ఒక 10 చీరలు కొనండి, ఒక 20 చీరలు కొనండి, దేవుడు మీకు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీరు చేసిన దాన్ని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఏకమందు పరమందు కూడా దేవుడిని ఆశీర్వదిస్తాడు. మీరు ఎనగలిగితే దేవుడి వాక్యంలో ఈ తబిత అనే చిన్నది ధర్మ కార్యాలు చేస్తూ ఉందంట. మరొక మాట ఆవిడ కోసం ఏమని రాయబడ్డదంటే, ధర్మ కార్యములను బహుగా చేసి ఉండేను. సామాన్యంగా చేయలేదంట, చాలా గొప్పగా ఎక్కువగా చేసింది. ఎక్కువగా చేసిన ఈ చిన్నది ఆ దినముల యందు కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టింది. వినండి జాగ్రత్తగా, ఈ చిన్నది చనిపోయిందంట. ఏమండి, ద్వారకా లేకపోతే తబిత అనే ఈవిడ ఏమండి ధర్మకార్యాలు చేసింది, భక్తిగా ఉంది, విశ్వాసం కలిగి ఉంది, విధేయత చూపుతూ ఉంది. ఇన్ని చేసినా కానీ మరణమావిడిని వెంబడించింది. మరణమావిడి కూడా వచ్చింది. చాలా సార్లు మీరు ఎక్కడున్నారో లేదో దేవుని సన్నిధిలో ఉండి పాటలు పాడి ఆరాధించి దేవుని సేవకుని హెల్ప్ చేస్తూ దేవుని సేవలో తోడ్పాటును అందించే చాలా మంది వెళ్ళిపోతే సంఘం అంతా ఏడుస్తూ ఉంటారు, సంఘం అంతా బాధపడతారు. మరి ఎక్కువగా పాస్టర్ గారు ఇంకా ఎక్కువ బాధపడతారు. ఎందుకంటే ఈ యొక్క యవనస్తురాలు నాకెంతో సహాయార్థంగా ఉంది అని దైవజనుడు మరి ఎక్కువగా బాధపడతాడు. ఇక్కడ వ్రాయబడిన తబిత లేకపోతే ద్వారకా అనే ఈ యొక్క స్త్రీ కూడా ఒక రోజున మరణమావిడికి వచ్చేసింది. నేను అంటాను, అలాంటి పరిస్థితుల్లో మనమే కనుకుంటే జబ్బు పడితే ఏమంటే కాయిలా పడి చనిపోగా అని వ్రాయబడ్డది. కాయిలా పడి అని అంటే దానికి అర్థం ఏంటంటే జబ్బు పడి చనిపోయింది, జబ్బు వచ్చి చనిపోయింది, రోగం వచ్చి చనిపోయింది. ఈ యొక్క ఆ రోగం కలిగి చనిపోయినప్పుడు రోగంలో ఉన్నప్పుడు ఏమనిపించాలి, అయ్యా నేను చేసిన ధర్మకార్యం మర్చిపోయావా, ఏమని ప్రార్థన చేస్తాం మనం? ప్రభు ఎంతమంది పేరు వాళ్ళకి హెల్ప్ చేశారయ్యా, ఎంతమందికి లేని వారికి పెట్టారు ప్రభా, నా దగ్గర ఉంటే ఎంతమందిని ప్రేమించాను ప్రభా, ఇవన్నీ మర్చిపోయామా, నన్ను స్వస్థపరచు, ఆరోగ్యంగా ఇచ్చిన వాళ్ళు ప్రార్థన చేస్తాం కదా. అసలు ఏమి చేయకపోతేనే ఎక్కువ ప్రార్థన చేసేస్తాం మనం. ఏమి చేయమో దేవుని కొరకు అయినా కానీ మనం జబ్బు పడితే ఏదైనా రోగం వస్తే ప్రభా ఎన్నిసార్లు మందిరానికి వచ్చాను అయినా కానీ నేను స్వస్థపడతాను. అసలు నీ నాయన దయ చూపట్లేదు ప్రభా, జాలి చూపట్లేదు నాయన ఏడుస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలు అయితే దేవుడు ఎక్కడ ఉన్నాడని ఆ మరణకరమైన పరిస్థితులు అంటూ ఉంటాం. కానీ ఈ చిన్నదే ఎందుకంటే ఇటు తిరుగుతుందని మీరు మాట్లాడారు. ఈ చిన్నది మాత్రం చాలా విధేయత చూపుతూ ఎంతో యథార్థంగా దేవుని సన్నిధిలో ఉంటూనే జబ్బు పడినప్పుడు కూడా విధేయతతో ప్రార్థన చేసి, నేను అందరికీ చేశాను ప్రభా, ఏంటి ప్రభా నేను జబ్బు పడ్డాను కదా ఆయన. దైవజనులు జ్ఞానలయ్య గారు గత హాస్పిటల్ చెప్పారు ఒక సందర్భాలు. ఏంటో తెలుసా, ఒక జో అనే ఒక యవనస్తుడు ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలోకి వెళ్ళి కిటికీ దగ్గర ఉండి యేసయ్యా నీ జోబు వచ్చాడు చూడవా అని అడిగేవాడు. యేసయ్యా నీ జోబు వచ్చాడు చూడవా అని అంటే అలాగా ప్రతి ఆదివారం వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేసేవాడు. కేవలం ఉంటే మాట యేసయ్యా నీ జోబు వచ్చాడు చూడవా. ఒక సందర్భంలో హాస్పిటల్లో ఉండి బెడ్ మీద ఉన్నప్పుడు, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరు రావట్లేదు, నాకు ఎవరు లేరు, అందరూ వచ్చి ఫ్రూట్స్ ఇస్తున్నారు అంటే అది చేస్తా ఉన్నారు, నాకు మాత్రం ఎవరు లేరు అని అలాగ బాధపడుతూ కుమిలిపోతూ ఉంటే ఆ బెడ్ మీదే దేవుడు చల్లని హస్తం తప్పని తాగుతాడు కదా, నీ నాన్న అయిన జీజస్ వచ్చాడు చూడవా అన్నాడట. చప్పట్లు స్తోత్రం దేవుడికి స్తోత్రం. డాడీ ఎవరు మనకి? దేవుడే. అందరూ మర్చిపోతే దేవుడు మనల్ని బాగా ఎక్కువ ప్రేమిస్తాడు.
ఏమంటే అతడు చేసిన ప్రార్థన దేవుడు విడిచిపెట్టలేదు. జబ్బు పడిపోయినప్పటికీ ఏమనుకోవాలి, నాకు జబ్బు వచ్చింది ఎందుకు చూడట్లేదు ప్రభు అని చెప్పవాలి. కానీ ఈ స్త్రీ ఎప్పుడు కూడా అలాగా అనుకోలేదు. దేవుని మీద తిరుగుబాటు చేయలేదు, దేవుని వ్యతిరేకించి మాట్లాడలేదు. ఈ రోజుల్లో తిరుగుబాటు చేసేవాళ్ళు ఎక్కువ, వ్యతిరేకించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ. ఇక్కడేదో జరగట్లేదు, ఎక్కడో ఏది జరుగుతుందని పారిపోతున్న ప్రజలు మనం చూస్తున్నాం, వెళ్ళిపోతున్న వారిని చూస్తున్నాం. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆవిడికి రోగం వచ్చింది, జబ్బు పడిపోయి మంచం మీద ఉంది, మంచం మీదే లేవలేని పరిస్థితిలో ఉండాలి కానీ ప్రార్థన విడిచిపెట్టలేదు. ధర్మ కార్యాలు చేసింది, భక్తి కలిగి ఉంది. అయినప్పటికీ నా జబ్బు ఎందుకు వచ్చింది ప్రభు అని ప్రార్థన అయితే ఎప్పుడు కూడా చేయలేదు. నేను ఎంత విశ్వాసంతో ఉన్నాను, ఎందుకు ప్రభు నన్ను స్వస్థపరచట్లేదు అని ఏడవలేదు. ఎప్పుడు మనం ఏడుస్తూనే ఉంటాం, ఎందుకు ప్రభు ఎంత చేశాను కదా నువ్వు చూడట్లేదనని అని బాధపడిపోతూ ఉంటాం. అన్ని చేసినా కానీ ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించినట్టుగా మాట్లాడలేదు రాయపాటి. అయితే మరణం అందరికీ వచ్చినట్టుగా ఆ యొక్క యవనస్తురాలు కూడా మరణం వచ్చింది, చనిపోయింది. చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న సంఘము విశ్వాసముతో, వాస్తవానికి చనిపోయినట్టు ఏం చేయాలి, తీసుకెళ్ళి ఎవరిని పూడ్చిపెట్టారు. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా, దైవజనుడు పేతురయ్య గారు 30 పట్టణంలోనే ఉన్నాడంట. ఆయన వస్తాడు మన ప్రాంతానికి, ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా దేవుడు కార్యము చేస్తాడని ఏమండి విశ్వాసముతో ఆవిడ శుద్ధీకరించి నీళ్లతో కడిగేసి బాడీ అంతా ఒక చాప మీద పడుకోబెట్టి ఎదురు చూస్తున్నారంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి కోసం ఎదురు చూస్తున్నారో తెలుసా, దైవజనుడు వస్తే బాగుపడుతుంది, దైవజనుడు వస్తే స్వస్థత కలుగుతుంది, దైవజనుడు నా ఇంటికి వస్తే, మా ఇంటిలోకి వస్తే, ఈ తల్లి కోసం వస్తే బాగుపరచబడుతుంది. చచ్చిపోయిన కోసం వాస్తవానికి తీసుకెళ్లి పాత పెట్టేయాలి, కానీ పాత పెట్టలేదు. 5వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, అననీయ సిప్ఫోరాలు ఇద్దరిని తీసుకెళ్లి ఏం చేశారు, పాత పెట్టారు. అక్కడ కూడా ఉన్నది ఎవరు, పేతురయ్య గారే. కాబట్టి పేతురు గారే ఉన్నాడు. అయితే వారిని ఏమీ తిరిగి లేపలేదట. వాళ్ళు విశ్వాసులు కాదు, నామకార్థులుగా బ్రతికారు. ఈ దొరకాన్ని చిన్నది మాత్రం విశ్వాసం కలిగి బ్రతికింది, సత్క్రియలు ఉన్నాయి, ధర్మ కార్యాలు చేసింది, ఏమంటే బహుగా చేస్తూ ఉంది కనుక ఈవిడ చనిపోయినప్పటికీ, జబ్బు పడినప్పటికీ, ఎవరు రాకపోయినా పట్టించుకోకపోయినా అక్కడ ఉన్న వారందరూ ఏడుస్తున్నారట. అయితే దైవజనుడు వస్తాడు అనే ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో కార్యం ఆలస్యం అవ్వచ్చు, కానీ ఎదురు చూడటం మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి. కార్యం ఆలస్యం అవుతుంది. లాజరు కూడా చనిపోయాడు, కానీ వాళ్ళ అక్కలు ఎదురు చూసారా, చెప్పరా, ఎదురు చూసారా, ఎవరి కోసం, ఏసై కోసం ఎదురు చూశారు. కానీ నీకు రావట్లేదని తీసుకెళ్లి పాత పెట్టేశారు, గుహలో పెట్టేసిన తర్వాత 4వ దినముందు ఏసై స్థలానికి వచ్చాడు. మార్త ఏడుస్తా ఉంది. మరి అయితే చెప్తుంది, నా తమ్ముడు నీవుంటే బ్రతికేదినయ్యా, నువ్వు రాలేదు కనుక నా తమ్ముడు చనిపోయాడు అని అంటే, అమ్మ సమాధి దగ్గరికి వెళ్దామని తీసుకెళ్లి ఆ సమాధి దగ్గర, లేకపోతే గుహ లాంటివి నిమిషంలో ఉంటాయి కొండ ప్రాంతాలు కనుక, గుహలో తులిచి లోపల పెట్టారు. అయితే ఆ రాయిని పొరలించుకొని అక్కడ ఉన్న వారిని పిలవగానే రాయిని తీస్తూ ఉండగానే ఆయన పిలుస్తున్నాడు, లాజరు బయటికి రమ్మని. లాజరు బయటికి రమ్మని పిలవగానే ప్రేత వస్త్రాలతో, ఏమన్నా రాయబడ్డదో తెలుసా, చుట్టబడిన వస్త్రాలతో, ప్రేత వస్త్రాలతో లాజరట సజీవంగా బయటకు వచ్చేసాడు. చప్పుడు కూడా స్తోత్రంగా పెట్టా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసయ్య లేడు, పవిత్ర జీవితంలో యేసు ప్రభువు అక్కడ లేడు, మనిషిగా శరీరధారిగా లేడు, కానీ స్వస్థపరుచుటకు ఆయన ఆత్మస్వరూపిగా ఎల్లప్పుడూ ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. అక్కడైతే యేసయ్య ఉన్నాడు. 4వ రోజు వరకు వెయిట్ చేశాడు ఆయన. వెళ్దాంలే అని. ఇక్కడ యేసు ప్రభువు ఆత్మస్వరూపుగా తప్పనిచ్చి శరీరధారిగా లేడు. పేతురయ్య గారే ఆత్మచేత నింపబడి ఆయన దైవ సేవ చేస్తూ ఉన్నాడు ఆ రోజు. అయితే వీళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో తెలుసా, దైవజనుడు వస్తారు, పేతురయ్య గారు వస్తారు. జనాల మీద మాట్లాడకూడదు, దైవజనుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. మనం కూడా కాబట్టి ఎవరి కోసం ఎదురు చేయాల్సిన వాళ్ళు తెలుసా, రోగం వచ్చినా, బలహీనత వచ్చినా, ఇవేమి రాకపోయినా అన్ని కలిసి వచ్చిన దైవ సేవకుడు మా ఇంటికి రావాలని ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వస్తే ఏమవుతుందంటే
చేయండి అని అంటే రాగంలో ఉన్నామనుకో దేవుడు సజీవంగా లేపుతాడు. ఇక్కడ తబిత కూడా చచ్చిపోయి శవముగా మారిపోయి కడగబడి ఇంటిలో పెట్టేశారు, కానీ దేవుడు మనల్ని సజీవంగా లేపేశాడు. పేతురయ్య గారు ఏమంటే దేవుని పక్షాన నిలబడి ఒక్క మాట అనగానే వెంటనే తబిత చిన్నది లేచి వచ్చేసిందట. స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనకు ధర్మ కార్యాలు మనం చేయవలసిన ప్రతిదీ దేవుని కొరకు మనం చేస్తే మనం ఒకవేళ మరణమైనా కానీ దేవుడు మనల్ని నిత్య జీవంలోకి నడిపిస్తాడు. మరణం అయిపోయినా చచ్చిపోయినా దేవుడు నిత్య జీవంలోకి నడిపిస్తాడు. ఒకవేళ చనిపోయిన వారిని కూడా బ్రతికించగల సమర్థుడైనా చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి ధర్మ కార్యాలు చేయకుండా ఏమంటే మంచి పనులు ఏమీ చేయకుండా దానితో పాటుగా క్రియలు లేని విశ్వాసం కలిగి ఉంటే దేవుడు అలాంటి వారు బ్రతికించడు. కానీ వాస్తవంగా నేను బ్రతకాలి విశ్వాసంతో నమ్మకంగా పరిశుద్ధతను కాపాడుకుంటూ మంచి ధర్మ కార్యాలు చేసి ఒకవేళ చనిపోతే సజీవంగా లేపుతాడు, ఆత్మస్వరూపుగా దేవుడు లేకపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పేతురయ్య గారికి ఇన్ఫార్మ్ చేశారంట. చూడండి అక్కడ వ్రాయబడ్డది, లుద్ద మొబ్బేకు దగ్గరగా ఉండుట చేత ఆ లుద్దాలో ఉన్న పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తనవ చేయక తన యొద్దకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపించారట. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. దేవునికి స్తోత్రం. పేతురు ఉన్న పొలంగా లేచాడు, వాళ్ళతో కలిసి వెళ్ళాడు. ఇద్దరు మనుషులు వచ్చారు, అయ్యా ఇదిగో ఒక చిన్నది చనిపోయింది, ఆమె పేరు తబిత లేకపోతే దొరక, అయ్యా రండి ఒకసారి అని పిలవనంపగానే ఇద్దరు మనుషులు వెళ్ళి చెప్పగానే పేతురయ్య గారు లేచి వారితో కూడా వెళ్ళి వాళ్ళ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత మేడగదిలోకి తీసుకెళ్లిన తర్వాత ఒక సందర్భం జరిగింది అక్కడ. ఇది చదవండి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు ద్వారక తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచి ఏం చేస్తున్నారంట? విధవరాండ్రందరూ ఏడుస్తున్నారు. ఎప్పుడు ఏం చేస్తున్నారు? ద్వారక కోసం ఏం చేస్తున్నారు? విధవరాండ్రందరూ ఏడుస్తున్నారు. అయ్యా విధవరాండ్రందరూ బాధపడుతున్నారు, ఎక్కిపడి ఏడుస్తున్నారు. ఈ ద్వారకాలే చిన్న చచ్చిపోయిందయ్యా, మా కోసం చాలా హెల్ప్ చేసింది, చాలా చేసింది, ఇవిడ చనిపోయిందని ఏడుస్తున్నారట. యాకోబు కోసం కూడా అధికారం ఉంటది. ఆయన చనిపోయిన తర్వాత 40 రోజులు ఏడ్చారట. ఎన్ని రోజులు? 40 రోజులు ఏడ్చారట. యాకోబు మంచి విశ్వాసం కలిగి బ్రతికి విధేయత చూపించే క్రమంలో చనిపోయిన తర్వాత ఆయన కోసం 40 దినాలు ఇచ్చారు. ఏమైనా సంవత్సరం చచ్చిపోయినప్పుడు ఎవరైనా ఏడ్చారా? ఎవరు. చాలా మంది అవనస్తులు సంవత్సరంలో బ్రతికి రోడ్డు మీద భయంకరంగా చనిపోయిన తర్వాత ఆ కూడలి కోసం రాలేదు. డబ్బులు అవనవలసిన పని ఇష్టానుసారం ఎలా తిప్పేస్తాం, అలా తిప్పేస్తాం, ఇంటి తిప్పేస్తాం, కింద తిప్పేస్తాం, మీద తిప్పేస్తాం. అసలు బండి అసలు గాలి వెళ్తుందో లేకపోతే నేల మీద వెళ్తుందో తెలియకుండా వెళ్తాం, పర్రమంటే వెళ్ళిపోతాం. ఒకరు చూడండి, కారు అయినా బండి అయినా అసలు స్పీడ్ గా తొక్కగానే యాక్సిడెంట్ అసలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఊరు ఇదేంటో ఇలా బాగుంటున్నాడు అనుకుంటుంది. ఇలాంటి చచ్చిపోతే అయ్యో బండి బలితోలేవాడే చచ్చిపోయాడా అని అనుకుంటారా? ఎవరన్నా చెప్పరేంటమ్మా అనుకుంటారా? ఎవరన్నా అనుకోరు. ఏమనుకుంటారు? ఆడ అసలు ఉన్నారనుకుంటే అడిగే ఏంటి ఒకటే మాట ఉన్నారనుకుంటే బాబు నేల మీద ఆగేవాడా అయ్యి బాబోయ్ అని మాట్లాడతారు. ఇక ఎలా అన్నావా ఇందాక నుండి సంవత్సరం ఎన్ని జాగ్రత్త. యవనస్తులు ఈ రోజుల్లో యవన స్త్రీ చేసిన పని మనం చేయకపోతే సిగ్గుచేయడం మనకు. తబిత చిన్నది యవనస్తురాలు చేస్తుంది. ఆమె జీవితాన్ని చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఈవిడలో. ఈ ఏడిలా ఉందా? పరిచర్యలో ఏమంటే సత్క్రియలు ఉన్నాయా? ధర్మకార్యాలు ఉన్నాయా? ఆవిడ చాలా చనిపోయిన తర్వాత శవాన్ని పెట్టుకుని విశ్వాసులు ఆవిడ కోసం ఎదురు చూసారా? మళ్ళా బ్రతుకుతాదని నిరీక్షణతో. ఏంటి అసలు విశ్వాసం ఏంటి? ఎంత చేస్తే అలా ఎదురు చూస్తాం మన కోసం. వాస్తవానికి పూర్తి చేస్తే అక్కడ అయిపోను, సమాధి అయిపోను. కానీ ఏమైనా ఇప్పుడు బ్రతకాలని విశ్వాసంతో దైవజనుడి కొరకు ఎదురు చూశాను. స్తోత్రం అని చెప్పండి, దగ్గరగా చెప్పాలి. హల్లెలూయా.
హల్లెలూయా. ఎదురు చూశారయ్యా దైవజనుడు రానే వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత అందరూ ఏడుస్తున్నారు. అయ్యా ఈ చిన్నది మంచి లక్షణాలు కలిగి, యవనస్తురాలు మంచి లక్షణాలు కలిగి, సంఘంలో మాకు ఎంతైనా తాము తెలియకపోతే చేయి పట్టుకుని నడిపించేది. ఎక్కడికన్నా గమనిపోతే ఆ షాప్ దగ్గరికి వెళ్ళినాయన అంటే వెళ్ళగానే వెళ్ళొచ్చేసేది. చాలా చక్కగా పరిచయం చేసేదండి. ఆవిడంట పుట్టిన అంగీలు వస్త్రాలు చూపించు దయచేయండి. అయ్యా ఈ అంగీలు ఎవరుకుంటారో తెలుసా? దోర్కానే చిన్నదే పుట్టింది, ఈ తబితానే చిన్నదే పుట్టింది. ఈ అంగీలు పుట్టింది అయ్యా. చాలా మందికి కుట్టు వేసినవి ఉంటాయి. అసలు 2 కుట్లు ఏమన్నా కానీ అసలు ఎవరికి మా అత్తగారికి కుట్టాలి, మా మామగారికి కుట్టాలి, నాయి కుట్టాలి. చెప్పండి, అందరికి కుట్టుకోవాలి. నాకు టైం ఏమైనా ఉందనుకున్నావా? టైం లేదు అసలు. ఎవరికి తీయాలి పడేస్తారు అవసరం. కొంతమంది కృష్ణుళ్ళు అయితే 1 వారం ఇచ్చేస్తానని అవసరమైతే సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఏమి ఇచ్చిన దేవుని స్తోత్రం. ఎంత వారం ఇచ్చేస్తానంటారు. ఈ వారం ఇచ్చేస్తానన్న తల్లి సంవత్సరం అయినా కానీ దేవుని స్తోత్రం. బట్టలు అక్కడే ఉంటాయి. మళ్ళా క్రిస్మస్ వచ్చేది. ఎన్ని క్రిస్మస్లు అయినా కానీ బట్టలు అక్కడ. ఇంకెందుకు లేరు బాబు, నీ బట్టలు నా బట్టలు నీ దగ్గర వచ్చేసుకో అని వదిలేసి వచ్చేయాలనిపిస్తుంది కూడా సందర్భాలు. అందుకని నేను రెడీమేడ్ తీసుకుంటాను కానీ ఈ కుట్టి మేషల దగ్గర వీళ్ళ దగ్గర బాధపడేది ఎందుకని తీసుకోవాలి. దేవుని స్తోత్రం. అలాగే కొంతమంది ఇచ్చేస్తారు అనుకోండి. కొంతమంది అంటే ఎవరో కుట్టు మేషలు ఉన్నవాడు చెప్తున్నా. ఆవిడ చేతి కుట్టో లేకపోతే టైలరింగ్ నాకు తెలీదు. ఆవిడ కుట్టిన అంగీలు మాత్రం అనేక మందికి చూపిస్తున్నారట. ఈ యొక్క తబితా సంగతే మా కొరకు అంగీలు కుట్టింది. నువ్వేమన్నా కుట్టావు ఎవరి కోసమన్నా ఈ వస్త్రాలు కుడదామన్న ఆలోచన ఉందా? నా కోసమే, నాకు కొన్ని వస్తున్నాయి. ఈ జాకెట్ కుడితే నాకు 200 వస్తాయి. అవును ఎందుకు ఫ్రీగా కుట్టాలి అని అనిపించేద్దు మనసు. కానీ ఎన్ని అంగీలు కుట్టిందో విశ్వాసం. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నేను చెప్పే ప్రసంగం ఒకటే, తబితా అనే చిన్నదానికి లాగా. ఒకటి సత్క్రియలు, రెండవది ధర్మకార్యాలు, మూడవది ఆవిడ చేసిన పనులు ఎక్కడ కనిపిస్తున్నాయి. ఆవిడ ఏం చేసిందో కనిపిస్తుంది. యథార్థంగా నమ్మకంగా అనేక మంది విధవరాళ్ళకి చాలా హెల్ప్ చేసింది, సహాయం చేసింది. మరి మన బ్రతుకులు మనం ఎవరికైనా హెల్ప్ చేస్తున్నావా? నువ్వు చచ్చిపోతే ఎవరైనా ఏడుస్తారని కోసం, నువ్వు చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత నీ దగ్గర ఆ యొక్క టెంట్ కింద కూర్చుని ఈ తల్లి నా కోసం ఇలా చేసింది, నన్ను రక్షించింది, నా గాయాలు కట్టింది, నన్ను స్వస్థపరిచింది, ప్రార్థనలో నడిపించింది, పరిశుద్ధతలో నడిపించింది, ఇన్ని విషయాల్లో ఈవిడే నాకు. ఒకప్పుడు దేవుడు అంటే ఏంటో తెలీదు, పరిశుద్ధత అంటే ఏంటో తెలీదు, ఇన్ని విషయాల్లో ఈవిడే నాకు హెల్ప్ చేసిందని నీ కోసం ఎవరైనా నలుగురు కూర్చుని ఎదుస్తారా? ఎవరికి ఉపయోగపడ్డావు నువ్వు? నా జీవితం అనుకున్నావా? ఇదే కాదు శాశ్వతం. వెళ్ళిపోతాం అందరం ఒకరోజు. వెళ్ళిపోయిన తర్వాత మన శవం దగ్గర కూర్చుని నలుగురు ఏడ్చేవారిని మనం సంపాదించుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ధనాన్ని సిరిని సంపాదించుకుంటే ఈ అడవడానికి కూడా హైదరాబాద్ సిటీలో ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు కొడుకులు కూతురు ఇతర దేశాల్లో ఉంటారు కదా, వాళ్ళు జాబులు చేసుకుంటూ ఉన్నప్పుడు సడన్ గా వాళ్ళ అమ్మగారు చనిపోయారు అనుకోండి, వాళ్ళ అమ్మగారు చనిపోయింది కాడి ఆడవడానికి కొంతమందికి డబ్బులు ఇచ్చి పంపిస్తారు. దేనికి? ఆడవడానికి యాక్ట్ చేయడానికి అక్కడ. ఆ టెంట్ వేసి టెంట్ కింద బాక్స్ కింద కూర్చోబెట్టి రావడానికి టైం పడుతుంది కదా. మరి టైం పట్టే సమయంలో నలుగురు ఒక 10 మందిలో డబ్బులు ఇచ్చి వాళ్ళని కాసేపు యాక్ట్ చేయడం కాబట్టి వీళ్ళు నాన్నో నాన్నో లేకపోతే పడాను డబ్బులు ఇచ్చి ఏడిపిస్తే కాసేపు వస్తుంది. కానీ పరిపూర్ణంగా నువ్వు చేసిన పని మంచిది అని వాళ్ళు గుర్తిరిగి నువ్వు మంచి చేస్తే ఎదుటి వారికి ఆ విశ్వాసంతో వాళ్ళే కన్నీళ్ళు తిరుగుతాయి, వాళ్ళు ఏడుస్తారు. పన్న హృదయాలు సైతం ఎవరి మెత్తని పిండిగా మారిపోయి మన కోసం ఇన్ని చేసిపోయి తల్లి అని ఏర్పరుస్తారు. మనం చేస్తే కదా ఆనందానికి. ఏం చేసాం? దేవుని కొరకు ఏం చేసాం? నువ్వు ఎదుటి వారికి విధవరానికి ఏం చేసావు? దిక్కులేని పిల్లలకు మనం ఏం చేసామని ఏం చేసావు? దేవుని కోసమే మనం పని చేస్తున్నామా? ఒకసారి ఆలోచించవలసిన సమయం. తబితా అనే చిన్నది లేకపోతే అవసరాలు ఆవిడ చేసిన పరిచయం చాలా
గొప్పదిగా కనిపిస్తుంది. ఏమని చేస్తున్నారు తెలుసా? విధవరాండ్రందరూ, మరొకసారి చదువుతున్నాను, విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు ద్వారకా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచేది. కాబట్టి అంగీలు కుట్టిందంట. సహోదరులందరూ విధవరాండ్రికి మనం చేసిన కార్యాల్ని అంగీలు ఈ యొక్క ఆ కుట్టించి చక్కగా వేస్తే అందరూ కలిసి చూపిస్తూ ఏడుస్తున్నారట. నాకు ఎవరన్నా అంగీ కొడతారనుకుంటాం, అంగీలో దూరిపోతానేమో గర్వపడట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి నాకు బాగా ఇష్టమైన ఒకటి గుర్తుంచుకున్నాను. అది బాగా టైట్ అయిపోయింది, ఇష్టపడతాను మానేశాను. అయితే అంగీ లాంటిది అది కూడా చాలా ఇష్టం నాకు. అలాంటి నేను అనుకుంటాను అప్పుడప్పుడు, ఇప్పుడు ఏదో విధవరాంటికి ఎంత చేసిందండి చిన్నది, సేవకునికి ఇంకెన్ని గుర్తు ఉంటుంది కదా. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. విధవరాంటికి ఏమండి అంత పరిచయం చేస్తే సేవకునికి దేవుడికి ఇంకెంత పరిచయం చేసిందాం. తినేసి ప్లేట్ అక్కడ ఆడేసి వెళ్ళిపోతాం. ఒకసారి దేవుని పరిచయం చేయాలని మనసు అవుతాం. ఒకసారి ఆలోచన చేయండి ఈ విషయం. పెద్ద సంగతి ఎంత అద్భుతంగా ఆ పరిచయం చేస్తుంది. కింద వచ్చిన కూడా చదువుతారు చూడండి. పేతురు అందరినీ వెలుపలికి పంపి, ఎవరిని పేతురు అయ్యారట. ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా అందరినీ బయటికి వెళ్ళిపోమన్నాడంట. ఏమంటే శవం ఒకటే, పేతురు అయ్యాడేమో ఉన్న వారందరినీ ఏడుస్తున్నారు కదా, ఏడ్చే వారందరినీ బయటికి పంపించేశాడు. ఎందుకు బయటికి వెళ్ళిపోవాలి, ఎందుకు వెళ్ళిపోయారని అంటే, ఎవరి దేవుని మహిమ వారి మధ్యలోనికి దిగి వస్తున్నప్పుడు అక్కడ బొళ్ళు చేసేవారు, గోడ చేసేవారు ఉండడానికి ఆస్కారం లేదు. దేవుని మహిమ దిగి రావాలంటే ఏడ్చే స్థలం కాదండి, ప్రార్థించే స్థలం అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థించే స్థలంలో ఏడవకూడదు. ప్రార్థించే స్థలంలో అంటే ఏడుపు ఒక రకం ఉన్నది, ఏడుస్తూ ప్రార్థన చేసేది మరొక రకం అన్నమాట. వీళ్ళు ఏడుస్తున్నారు కానీ ఏడుస్తూ ప్రార్థన చేయట్లా. వీళ్ళు ఏడుస్తున్నారు, బాధతో ఏడుస్తున్నారు. మంచిదే, వాస్తవానికి అందరి జీవితంలో అదే జరుగుతుంది. కానీ అక్కడ ఏడ్చే సమయం కాదు కనుక అందరిని బయటకు పంపేసి ఆయన ఒక్కడు మాత్రమే శవం దగ్గర లాగా మోకరించి ప్రార్థన చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? మోకరించి మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తున్నాడట. ఏమండి, మోకాళ్ళ మీద నుండి ప్రార్థన ఎంత చేస్తే చచ్చిపోయిన వాళ్ళు ఎక్కుతారు. అసలు ఎంత సేవ్ చేయాలి, ఎంత ప్రార్థన అనుభవం కావాలి. ఏ డాక్టర్ దగ్గరికైనా శవాన్ని తీసుకెళ్లి బతికించేయాలంటే బతికిస్తాడు ఎవరన్నా? ఏమంటారు తెలుసా? సారీ, నాడి పెట్టుకుని సారీ, ఐ విల్ డై, చచ్చిపోయాడు, తీసుకెళ్ళిపో. చచ్చిపోయాడని చెప్పిన తర్వాత ఇంకే హాస్పిటల్ తీసుకెళ్ళిన పొలం బ్రతికేసాడు. కానీ శవమే అలాంటి నీళ్ళు వచ్చారు, వస్త్రాలు కట్టి అక్కడ కొడుకు పెట్టారు. వారి విశ్వాసం ఎంత గొప్పదో, రెండవది ఆవిడ చేసిన ధర్మ కార్యాలు, క్రియలు ఎంత గొప్పవో రెండింటినీ దేవుడు చూశాడు. మోకరించి దైవజనుడు ప్రార్థన చేస్తున్న ప్రభువా, ఈ తబితాన్ని చిన్నదాన్ని బ్రతికించాడు, ఈ తబితాన్ని చిన్నదాన్ని బ్రతికించిన ఆయన అని ఆయన మోకరించి ప్రార్థన చేశాక కన్నులు తెరిచి ఆయన చూడండి ప్రార్థన చేసి శవం వైపు తిరిగాడట. తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చున్నాడు. సభలో మోకరించి ప్రార్థన చేసి ఆయన ఆ శవం వైపు తిరిగి తబితా చిన్నదానా లెమ్ము అని అనగానే లేచి కూర్చున్నట్ట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలను కూడా బలమైన సైన్యంగా మార్చగలిగింది కేవలం దేవుని యొక్క శక్తి మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థిస్తుండగానే దేవుని ఆత్మతికి వస్తుంది. ప్రార్థిస్తుండగానే దేవుని శక్తి మన మధ్యలో కమ్ముకుంటది. ప్రార్థిస్తుండగానే దేవుని కార్యాలు జరుగుతాయి. ప్రార్థన ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుతాలు ప్రభు చేస్తాయి. ప్రార్థన లేకుండా కబుర్లు చెప్తే త్వరలో, కబుర్లు చెప్పినంతకాలం మాటలతో కాదు దేవుని పని, ప్రార్థన వలన మాత్రమే జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
సంఘాలు కట్టబడాలన్నా, శవాలు లేచి కూర్చోవాలన్నా, అద్భుతాలు జరగాలన్నా, సూచక్రియలు జరగాలన్నా కబుర్లు చెప్పినంత మాత్రం పనులము మాటల వలన కాదు, ప్రార్థన వల్లనే పని అవుతుంది. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాణము, ప్రార్థనే విధిపరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాణము, ప్రార్థనే విధిపరాజయం. ప్రభువా ప్రార్థన వల్లే జరుగుతుంది. ప్రార్థన వల్లే జరుగుతుంది. ఏమి చెప్పినా ప్రార్థనకి మించింది ఏది కూడా లేదు. చనిపోయిన వారిని సైతం బ్రతికించగలిగింది కేవలము ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఆ పాటలో పాడుతుంటాం కదా, ప్రార్థనలు నాటునది వెల్లగించుట సాధ్యము, ప్రార్థనలు పోరాడినది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలు నాటిందంట ఇంకెప్పటికీ కూడా ఏ భయంకరమైన గాలి, తుఫాను, అలజడి ఏది వచ్చినా దాన్ని పెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలు కట్టే పరిచర్య, ప్రార్థనలు కట్టే ఏమండి మన కుటుంబాలు, ప్రార్థనలు కట్టుకున్న విశ్వాసము, ప్రార్థనలు కట్టిన ఏదైనా వ్యాపారమైన ప్రార్థనలు కడితే ఇక ఎప్పటికీ శత్రువు మన ఎదురు తీసేది. ప్రార్థన లేకుండా కబుర్తో పెడితే పదంలో అది కొద్దిగానో చాలా గొప్పగా ఉండొచ్చు, తర్వాత శక్తులు పడుతుంది. ప్రార్థనలో నుండి ప్రారంభించబడిన పేతురయ్య గారి మొదటి ప్రథమ సంఘ పరిచర్య కొద్దిమందిగా ప్రారంభించబడి వేల మందికి మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చేయాల్సింది ఒకటే, ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఎంత ప్రార్థన చేసి ఉంటారు కదా. ఆయన గట్టిగా గందరగోళంగా అరిచి ఆకలేసి భాషలతో మాట్లాడి అదేం చెయ్యాలి. అక్కడ కేవలం చిన్న మాట ప్రార్థన చేశారు. కొంతమంది భాషలతో మాట్లాడితే లేకపోతే అరిశాతం ఉంటే ఈ పెట్టేస్తా ఉంటే అమ్మో దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటా. దేవుడు మాట్లాడతా కాదండి, అది కాదండి. అసలు చిన్న మాట ప్రార్థన చేసిన భాషలతో మాట్లాడినాను వాక్యంలో ఉంటది. నేను చదివితే కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటా ఒక మాట శబ్దం చూడండి. ఒక మాట మీకు చూపిస్తాను దేవుని వాక్యంలో. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయం 1 బయట చట్టం రావాలి లోపలికి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే రోగేడు కంచును గరముల వాడితో తాళమునై ఉంటును. చాలు. 1 కొరింథీ 13 కూడా చదవండి.
ప్రవచించు కృపా వరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేకపోతే నేను వెళ్తున్నాను. ఏం కావాలంటే అన్నింటికన్నా ముఖ్యమైనది ప్రేమ. ప్రేమ లేకుండా ఎన్ని చేసిన భాషలతో మాట్లాడి గందరగోళం చేసిన ఆ కాసేపే ఆవిడ మాట్లాడుకుంటే తర్వాత అంతే. భాషలతో కాదండి, అది దేవుడు మాట్లాడటం కాదు. అంటే అదే తప్ప అనంటే అదే ఒకటే అని కాదు, కానీ ఏదో మాట్లాడేసి ప్రవచనం మాట్లాడేసి వాళ్ళు ఈడ్చవలను వాళ్ళు ఊహవలను చెప్పినంత దేవుడు చెప్పాడు అనుకునేది మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళకి దేవుడు చెప్తాడు ఖచ్చితంగా. రెండవది, చిన్న మాట వరకు ప్రార్థన చేసిన భక్తి కలిగి ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేశాడంటే చిన్న మాట ప్రార్థన చేసుకున్నా తల్లిదండ్రులు బ్రతికించలే. నిశ్చితమైతే తల్లిదండ్రులు లేవనెత్తి ప్రభాని వ్యతిరేక చిన్న మాట ప్రార్థన చేసి నన్ను తిరిగి చూసి తల్లిత లేమ్మమ్మ లే అని కానీ వెంటనే ఆవిడ లేచి కూర్చున్నట. చదవండి. తర్వాత ఏం జరిగింది? అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి, దేవునికి స్తోత్రం, చెయ్యి ఇచ్చాడంట, లేవనెత్తాడట. అంటే పడి ఉన్న వారిని లేవనెత్తేది మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరిగిపోయిన వారు లేవనెత్తే దేవుడే. ఎవరి దైవజనుడు ద్వారా లేవనెత్తబడింది. అప్పటికి పడిపోయి ఉంది, లేకపోతే బృంగిపోయి ఉంది. చాలా మంది ఏడుస్తున్నారు. భయంకరమైన రోదన, అక్కడ భయంకరమైన గురి చేసేవారు ఉన్నారు. పేతురు గారు నిలబెట్టుకుని దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? దైవజనుడు ఆత్మపూర్ణుడు, ఆత్మాభిషేకం పొందిన దైవజనుడు మాట్లాడుతున్నాడు. తబిత లెమ్మనిగా లేచి కూర్చున్న తర్వాత ఆయన చేయించి లేపాడట. దేవునికి స్తోత్రం. ఏంటి? పాడైపోయి శిథిలమైపోయిన బ్రతుకులు దేవుడు మరలా కడతాడు. దేవుడు మరలా కట్టబోతున్నాడు. ఎండిపోయిన బ్రతుకులు మరలా దేవుడు చిగురింపదైపోతున్నాడు. ఈ సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో నమ్మండి, ఎండిపోయి ఆ బ్రతుకులు దేవుడు మరలా నిలబెట్టబోతున్నాడు. ఆవిడ పరిస్థితి అంతా పడిపోయింది. ఆ పరిస్థితిలో నుండి దేవుడు లేవనెత్తేశాడంతే. ఇక మరలా తిరిగనేది లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెయ్యిచ్చి లేవనెత్తాడంట. ఎందుకు దర్శనం చేశాడు ఆ మాట? ఆవిడ లేవనెత్తకపోతే లేచే పరిస్థితి ఆవిడ దగ్గర లేదు. లేవనెత్తాడు. మనం కూడా దేవుడు అంటున్నాడు, పడిపోయిన లేవనెత్తు, కృంగిపోయిన లేవనెత్తు, బలహీన లేవనెత్తు, అవిశ్వాసులుగా ఉన్న వాళ్ళు లేవనెత్తు. ఈ చెయ్యి కోసం చాలా మంది ఎదురు చూస్తారు. నువ్వు చెయ్యి వేస్తామని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. నీ చెయ్యి ఇస్తామని చాలా మంది నీ కొరకు ఎదురు చూసే కాలం రాబోతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అలా చేస్తాడంటే మనకి అలాంటి కృపను దేవుడు ఇస్తాడు. ఆఖరికి ముగిస్తున్నాడు చూడండి. అతడు ఆమెకు చేయించిన పరిశుద్ధులను విధవరాత్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది 30 ప్రకటన అంతగా తెలిసినప్పుడు అనేకులు ప్రభువు నందు విశ్వాసం ఉంచిరి. ఏం చేశారట? ఈ వార్త అందరికీ తెలిసింది. అందరూ కూడా దేవుని యందు విశ్వాసం, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి అనేక మంది అన్యజనులు, ఆ 30 పట్టణంలో ఉన్న వారందరూ ఏసే దేవుడు, ఏసే దేవుడు, యేసు ప్రభువులోనే గొప్ప నిరీక్షణ ఉంది. చనిపోయిన వాళ్ళు కూడా బాగు చేస్తాడంట ఆయన. ఏమంటే అనేక మంది లేవనెత్తుతాడంట. అనేక మందికి దెయ్యాలు వెళ్ళిపోతాయంట. అంత మాత్రమే కాదు, ఆ తబితాన్ని చిన్న చచ్చిపోతే దేవుడు మళ్ళా తిరిగి లేపాడంట అని అనేక మంది విశ్వాసం ఉంచారంటే అసలు తబితానే చిన్నది మొట్టమొదటి ఏం చేసింది చెప్పండి? సత్క్రియలు చేసింది. రెండవది కర్మకార్యాలు చేసింది. అలా చేస్తూ ఉండగా చనిపోయిన ఆమె జీవితంలో విశ్వాసంతో పేతురయ్య గారి కోసం సంఘమంతా, పెద్దవరాళ్ళంతా ఎదురు చూశారు. ఇవన్నీ జరగకపోతే ఆ కార్యం జరిగిందా? చెప్పండి. ఇవన్నీ జరగకపోతే, ఒకటి తర్వాత ఒకటి జరగకపోతే కార్యం జరుగుతుందా? కార్యం జరగదు. ఒకవేళ వీళ్ళే తొందరపడిపోయి ఎందుకులే శవాన్ని ఇంటి దగ్గర అది తీసుకెళ్ళి పార్ట్మెంట్ అయితే పేతురయ్య గారు వచ్చి ఆయన లేపి అంత అవకాశం ఉంటుందా? ఉండదు. కార్యం జరగాలంటే కాస్త లేట్ అవుతుంది, కానీ దేవుడు ఖచ్చితంగా అద్భుతమే చేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. లేట్ అవ్వచ్చు, కానీ మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం ప్లాన్ చేశాడు. లేట్ అయ్యింది రావడం,
ఇద్దరు మనుషులు వెళ్ళి పిలిచి మళ్ళా వచ్చి ఆ కాస్త సమయం పట్టింది, శవాన్ని గడిగారు, లోపల పెట్టారు, టైం పట్టింది. టైం పట్టినా కానీ దేవుడు చేస్తాడని విశ్వాసంతో ఉన్నారు. వచ్చిన ఆయన కూడా పవర్ఫుల్ దైవజనుడేమో, ఆయన వచ్చి ప్రార్థన చేసి చిన్న మాట పలకగానే ఆవిడ తిరిగి లేచి. దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. ప్రార్థనతో నింపబడతాం, అభిషేకంతో నింపబడతాం. అట్టి కృప దేవుడు మనకి, నీకు, నాకు ప్రత్యేకంగా దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. మన కార్యాల ద్వారా దేవుడు అనేక మందికి అన్ని జీవుల్ని ఆకర్షించేటట్లుగా, అనేక మంది దేవుడు తట్టు తిరిగేటట్లుగా మీరు అందరూ అందుకని ప్రార్థన జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. దానితో పాటుగా నేను కూడా మరి ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను. ఊహించని అద్భుతాలు ప్రభువును భక్షం చేయబోతున్నాడు. అంతే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్న దేవుడే ఇప్పటికీ ఉన్నాడా లేడా? ఏమండి, ఆ రోజున సజీవుడైన దేవుడు ఈ రోజుకి ఆయన సజీవుడు. ఆయన మాట సెలవిస్తే ఎలాంటి వారినైనా బ్రతికింపగల దేవుడే. ఒక మాట ప్రార్థన చేసుకున్నాం. అందరూ తమ్ముడు వచ్చిన ప్రార్థన చేద్దాం, ఆలస్యం చేయక. దేవుని సన్నిధిలో ప్రభా తదితలాగా నేను మంచి పనులు చేయాలి ప్రభా, ధర్మ కార్యాలు చేయాలి నాయన. అయ్యా నీ కొరకు నేను కష్టపడుతూ అనేక మంది విధవరాంటికి నేను హెల్ప్ చేయాలి ప్రభా. దిగ్గులేని అనాథ పిల్లలకి నేను ఏదైనా సహాయం చేయాలి ప్రార్థన చేయండి. దేవుడు మీతో మాట్లాడాడు, ఇప్పుడు వరకు నాతో మాట్లాడాడు. 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభా ఎవరస్తుడా, తబిత ఎలాగనో ఉన్నావా? తబిత ఎట్లుందో మనం ఆలోచన చేస్తాం. తబిత జీవితం ఏంటో చూసాం. తబిత లేకపోతే దొరక అని చిన్నది ఎలాంటి పనులు చేస్తుందో చూసావు కదా. నీ జీవితంలో ఎప్పుడైనా ఆశించావా? ఏదో వారికి నేను బట్టి గొప్పలు కావాలి ప్రభావాన్ని ప్రార్థించేవి ఎప్పుడైనా, లేకపోతే ఇప్పుడైనా ప్రార్థన చేయి. ఇదే నిజమైన భక్తి, ఇదే నిజమైన భక్తి. ఇదిగో విధవరాండ్రకి, ఇబ్బందుల్లో ఉన్న పిల్లలకి పరామర్శించి వారికి ఏదైనా చేసి వారికి సహాయపడితే పరలోకమందున్న దేవుడు ఖచ్చితంగా మీకు ఆశీర్వాదం ఇస్తాడు, మీకు ఆశీర్వాదం ఇస్తాడు. అప్పుడు చేసిన సత్క్రియలు కర్మ కార్యాలు ప్రభు మర్చిపోలేదు కదా. శారీరకంగా చనిపోయింది, ఏడుస్తున్నారు. ఏడుస్తూ ఉన్నవాడే చెప్తున్నారు, ఆవిడ బ్రతుకుండగా నాకు ఎన్నో అంగీలు గుర్తించిందయ్యా, ఆవిడ బ్రతుకుండగా ఎన్నో అంగీలు గుర్తించిందయ్యా, ఎంతో పరిచయం చేసిందయ్యా. ఎవరొస్తున్నా నువ్వు దేవుని కొరకు చేస్తున్నావు, రేపు కొరకు పరిగెడుతున్నావు, ధనమంతా వేస్ట్ చేసుకుని, సమయం అంతా వేస్ట్ చేసుకుని. దేవుడు నమ్మకమైన వాడు. మరణాన్ని ఎవరు తిరిగి తిప్పలేరు. మలుపు తిప్పే అవకాశం కేవలం దేవుడికి మాత్రమే. జీవము మరణము దేవుని వశమని రాయబడ్డదు కదా. ఆయన బ్రతికించుటకు సమర్థుడు. ఆయన అవనస్తుడా, చిన్నారు బిడ్డలు ఎవరు ప్రార్థన చేయలేదు. ప్రభాని కొరకు నేనేమి చేయలేకపోతున్నాను. ఏసయ్యా, 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 ఏసయ్యా అని చేయాలి. పండు హృదయం చేసుకో. దేవుడు ఒప్పించినప్పుడు ఒప్పుకున్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. 10 నిమిషాలు ప్రార్థన చేయాలి. భగవానికి స్తోత్రమైన, భగవానికి స్తోత్రమైన, 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 స్తోత్రం. అగాధములపై అల్లాడిన ఆత్మ మన మధ్యలో అల్లాడుతూ ఉంది. దేవుని ఆత్మ సంచరిస్తూ ఉంది. ఒప్పిస్తాడు ఆయన. ఆయన అనేక మంది